మీ అందరికి ఎంతో ఇష్టమైన వ్యక్తే ఇస్మార్ట్ గౌతమి గారు. అంటే మ్యారేజ్ అయిందని చెప్పారు కదా, లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజే. ఓకే, సో అభి గారి గురించి ఏం చెప్తారు? మిమ్మల్ని చూస్తే చాలా స్ట్రిక్ట్ అమ్మాయి లాగా అనిపిస్తారు కదా, మరి మా అభి గారు ఎన్ని కష్టాలు పడ్డారు? అసలు ఏం పడలేదు. సింపుల్. అవునా? సో మరి యూట్యూబ్లోకి రావాలనుకున్నప్పుడు టెన్షన్ అయ్యారా? అసలు నాకు జీరో యూట్యూబ్ నాలెడ్జ్. జీరో నాలెడ్జ్ పెట్టిన రోజు. ఓకే. అసలు ఫస్ట్ డే వీడియో తీసినప్పుడు ఫోన్ అడ్డంగా పట్టుకొని వీడియో తీయాలని కూడా నాకు తెలియదు. ఓ మై గాడ్. నిలువుగా పట్టుకొని వీడియో తీసా. వ్యూస్ ఎలా వస్తాయి చెప్పండి? ఫస్ట్ లో చిన్న 2, 5 కూడా మనయ్యే ఉంటాయి. 5 మనం షేర్ అక్క పంపించక్క వీడియో తమ్ముడు ఎవరికి పంపలా. అవునా? ఫస్ట్ డే ఛానల్ ఓపెన్ చేసినప్పుడు మా ఇంట్లో తప్ప నాకు పెద్ద ఫ్రెండ్ సర్కిల్ ఉంది, చుట్టాలు ఉన్నారు, ఏ రోజు ఎవరికి నా వీడియో చూడండి అని నేను షేర్ కూడా చేయలేదు. కాబట్టి వాళ్ళంతటా వాళ్ళకి ఏదో ఒక రోజు యూట్యూబే చూపిస్తుంది. ఓకే, నేను చూపించొద్దు, నా వర్కే మాట్లాడాలి. కానీ వెయిట్ లాస్ వీడియో చేయాలని ఆలోచన ఎవరిచ్చారు? చాలా మంది నాకు ఎవరైనా మెసేజ్ చేసి, గౌతమి రోజు నీ వీడియోలు చూస్తానే ఉంటాను గౌతమి, ఏంటో మేము తగ్గట్లేదు, చూడొద్దండి చెయ్యండి నేను చెప్పింది. మీరు అనుకోకుండా ఒకసారి రాఘవేందర్ రావు గారు ఇండస్ట్రీలో చాలా పెద్ద మనిషి, పెద్ద డైరెక్టర్ కూడా. సో ఫస్ట్ ఆయన అప్రోచ్ అయినప్పుడు మీరు నమ్మారా ఆయననే కాదా అని? ఎలా నమ్ముతామండి, అంత పెద్దవాళ్ళు చేశారంటే మనకి. ఆయన పర్సనల్ నంబర్ మెసేజ్ పెట్టారు నాకు. ఓకే. పెట్టి షార్ప్ ఈవినింగ్ 5కి కాల్ చేయండి అని చెప్పారు. షార్ప్ చేశారా మరి? షార్ప్ 5కి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేసి అవతల నుంచి హాయ్ స్మార్ట్ అన్నారు. గొంతు కూడా ఇలా. సో బేసిక్గా ప్రతి ఒక్క అమ్మాయికి ఏంటంటే ఫాదర్తో ఒక మంచి అటాచ్మెంట్ ఉంటుంది. అండ్ మీ వీడియోస్ మధ్యలో ఆగిపోయినప్పుడు చాలా మందికి అర్థం కాలేదు ఎందుకు గౌతమి గారు వీడియోస్ రావట్లేదని. అప్పుడు అభి గారు ఒక వీడియో చేశారు కార్లో కూర్చొని, మీ నాన్నగారు ఎక్స్పైర్ అయ్యారని. సో ఏంటి, ఏమైంది? డిప్రెషన్. ఓకే. దానివల్ల కూడా 6 months దాకా అసలు నో వర్క్. నేనే చేశాను మా ఫాదర్ కార్యక్రమాలు. అవును, అన్ని చూసాము. ఆయన చెప్పినప్పుడు అందరికి క్లియర్ అయింది, ఓకే అందుక చేయట్లేదు. అండ్ కమెంట్స్ లో సన్ కొడుకులు లేరు కదా, అవును నేనే చేయాలి మా నాన్నకి, దట్స్ మై రెస్పాన్సిబిలిటీ. మీరు ఒకటి పెట్టారు ఒకప్పుడు యూట్యూబ్ లో, గుర్తుందా? ఐ వాంట్ టు బికమ్ అన్ ఐరన్ ఉమెన్ అని. సో అయ్యారా లేదా? 100% జస్టిఫై చేసుకున్నారు డెఫినెట్ గా. ఎందుకంటే అంటే చాలా మందికి మా గౌతమి అంటే మీరు అన్నారు కదా ఇప్పుడు, మీరు చాలా కూల్ గా శాంతంగా ఉన్నారు, నేను చాలా మొండిదాన్ని. ఓకే. ఆ మొండితనమే చాలా సక్సెస్ ఇస్తుంది. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ నేను మీ ముందరికి మీకు ఎంతో ఇష్టమైన ఒక యూట్యూబర్ని తీసుకొచ్చా అండి. తనను చూస్తేనే మీరు వావ్, చాలా రోజుల తర్వాత మనం తన గురించి తెలుసుకుంటున్నామని ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతారు. ఇంతకీ తను ఎవరు అనుకుంటున్నారా? గార్డెనింగ్, బ్యూటీ టిప్స్, హెల్త్ టిప్స్, వాట్ నాట్ ఎవ్రీథింగ్, ఒక కంప్లీట్ హౌస్ వైఫ్ ఉండే లక్షణాలు. అండ్ బేసిక్గా తను చేసే కంటెంట్ కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ఇప్పటి వరకు కూడా ప్రతి కంటెంట్ని చాలా జెన్యున్గా చేసే వ్యక్తే తను. తను ఎవరో కాదండి, మీ అందరికి ఎంతో ఇష్టమైన వ్యక్తే ఇస్మార్ట్ గౌతమి గారు. ఇక లేట్ చేయకుండా మరి మీ ఇస్మార్ట్ గౌతమి గారికి హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. హలో అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. మేమైతే చాలా హ్యాపీ అండి. బేసిక్గా మీ ఇంటర్వ్యూ కోసం నేను చాలా వెయిట్ చేశాను, బట్ లాంగ్ టైం తర్వాత మీరు పిలిచినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో గౌతమి గారు మీ హోమ్ టౌన్ ఎక్కడ? మాది గుంటూరు దగ్గర. గుంటూరు. మరి విజయవాడలో ఎప్పుడు వచ్చారు? విజయవాడ అంటే ఆఫ్టర్ మ్యారేజ్. ఓకే. సో మీరు ఏం చదువుకున్నారు? నేను డబుల్ పీజీ చేశాను. డబుల్ పీజీ? ఓ చాలా బ్రిలియంట్ మీరు అయితే. బ్రిలియంటే. బ్రిలియంటే. అండ్ చాలా మంది ఇంట్లో ఉండే ఆడియన్స్ కి, అంటే మేల్ ఆర్ ఫీమేల్, చాలా మందికి మీ వీడియోస్ అంటే ఎక్కువ ఇష్టం కదా. సో ఎలా ఫీల్ అవుతుంటారు? డెఫినెట్లీ చాలా హ్యాపీగా ఉంటుంది కదా. అంటే మనం ఇంట్లో ఉన్నప్పుడు మనం అనేది ఎవరికి తెలియదు. అవును. అండ్ బేసిక్ గా బయటకు వెళ్ళి అందరిలో ఎక్స్పోజ్ అయ్యి కనపడాలి అని కూడా అనుకోము. నేను ఇంతకుముందు ఎప్పుడు అనుకునేదాన్ని, అంటే సెలబ్రిటీలకి అంత ఫ్యాన్స్ ఎందుకుంటారు, వాళ్ళని చూసి ఇది చేసేసారు అది చేసేసారు అని చెప్తా ఉంటే ఎందుకు అంత పిచ్చి అనుకునేదాన్ని. నాకు ఆ ఎక్స్పీరియన్స్ అయ్యాక తెలుస్తుంది, ఓకే జనాలకి నచ్చితే ఎంత లైక్ చేస్తారు,
సో సెలబ్రిటీ అనేది ఎక్కడైనా మనం అనుకుంటే చేయగలుగుతాం. అది. సో మీరు ఒక ఎగ్జాంపుల్. అది ఎలా అంటే ఎందుకు నచ్చుతారు అనే దానికి నాకు తెలిసింది, రీజన్ తెలిసింది. మనం అనేది నచ్చితే పీపుల్ మనల్ని ఎక్కడో తీసుకెళ్తారు అని చెప్పి. ఓకే, మరి గుంటూరులో ఉండేవారు కదా, సో మరి అంటే అమ్మ నాన్న చిన్నప్పుడు ఏం చేసేవారు? లైక్ మాది అగ్రికల్చర్ ఫ్యామిలీ. ఓకే, నేను గుంటూరు కూడా కాదు, గుంటూరు పక్కన ఒక విలేజ్. సో డిగ్రీ వరకు అక్కడే చదువుకున్నాను. ఓకే, మీరు ఒక్కరేనా అండి, ఇద్దరా? ఒక్కరే. ఓ సోలో డాటర్ అయితే. ఓకే, అండ్ మీ లైఫ్ స్టైల్లో అంటే మ్యారేజ్ అయిందని చెప్పారు కదా, లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజే. ఓకే, సో అభి గారి గురించి ఏం చెప్తారు? ఏం చెప్పడం అంటే లైక్ ఎప్పుడు ఎలా కలిసారు ఏంటి? చదువుకునేటప్పుడు నా ఫ్రెండ్ ద్వారా తెలుసు అనమాట. ఓకే, విజయవాడలో నాకు ఫ్రెండ్ ఉంది, ఆ అమ్మాయి నా క్లాస్మేట్, రూమ్మేట్. సో వాళ్ళ ఫాదర్ కి తెలుసు తను. ఓకే, అట్లా ఆ అమ్మాయి ద్వారా నాకు పరిచయం. అంటే బేసిక్ గా మిమ్మల్ని చూస్తే చాలా స్ట్రిక్ట్ అమ్మాయి లాగా అనిపిస్తారు కదా, మరి మా అభి గారు ఎన్ని కష్టాలు పడ్డారు? అసలు ఏం పడలేదు. సింపుల్. అవునా? అంటే మిమ్మల్ని ఎలా ఇంప్రెస్ చేశారండి ఆయన? అంటే ఏ క్వాలిటీ చూసి ఆయనని ఒప్పుకున్నారు? జెన్యూన్ గా ఉంటాడు. జెన్యూన్. ఓకే, మీరు జెన్యూన్, ఆయన జెన్యూన్ గా ఉంటాడు. నాకు అర్థమైంది అది. అదే అంటే తెలుసు కదా, మాటల్లో మనకి తెలుస్తుంది అవతలి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు ఏంటి అనేది. సో అట్లా నాకు అర్థమైంది. సో మరి ఆయనతో లైఫ్ లీడ్ చేశాక ఈ రోజు వరకు ఏం చెప్తారు? వెరీ హ్యాపీ. వెరీ హ్యాపీ. నన్ను బాగా భరిస్తున్నందుకు. భరిస్తున్నారా? అంటే మీ కోపం ఎక్కువ అండి? ఇద్దరికి ఎక్కువే. ఇద్దరికి ఎక్కువే. మరి మీరు మాత్రం చాలా శాంతంగా, కూల్ గా, అంటే పీస్ ఆఫ్ మైండ్ లాగా కనిపిస్తారు కదా. వీడియోలో చూపించేస్తారంటే. ఓకే, వీడియోస్ కోసమే అంటే ఇదంతా? అవన్నీ చూపించకూడదు బయటికి. అంటే మనకు ఇది ఉన్న దగ్గరే అది ఎక్స్ప్రెస్ అవుతుంది కదా. ఓకే, అందరి దగ్గర అలా ఉన్నాం కదా మామూలుగా. సో మరి మిమ్మల్ని చూస్తే బాగా అంటే డబుల్ పీజీ అని చెప్పారు కదా, ఎవరన్నా బాగా చదువుకుంటే జాబ్ చేయాలి ఇలా ఆలోచిస్తారు కదా, మరి మీరెందుకు జాబ్ చేయలేదు? నాకు చేయాలని ఉండేది, నేను చేశాను. అసలు చేశాను. పెళ్లికి ముందు నేను ఢిల్లీలోనే ప్రాజెక్ట్ కోసమని ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని ఒకటి ఉంది, IARI. ఓకే, నాన్నగారు అగ్రికల్చర్ కాబట్టి మీకు అగ్రికల్చర్ మీద ఇంట్రెస్ట్ వచ్చిందా? అలా అని కాదు, అంటే నేను చదువుకుంది బయోటెక్నాలజీ. కంప్లీట్ రీసెర్చ్, ప్లాంట్ రీసెర్చ్ మీద. అంటే నాకు అప్పుడు ఆప్షన్ కూడా యానిమల్, ప్లాంట్, 2 ఆప్షన్స్ వచ్చినాయి. యానిమల్ వద్దు, ప్లాంట్ సైడ్ వెళ్దాం అని చెప్పి నేను అగ్రికల్చర్ తీసుకున్నాను. వెళ్ళాను అటు. ఆ రీసెర్చ్ లో నేను మంచిగా ప్రాజెక్ట్ క్లోనింగ్ అంటారు, మీకు నాకు తెలిసి చదువుకోలేదండి, టఫ్ గా ఉంటుంది. క్లోనింగ్ అని, హైబ్రిడ్స్ క్రియేట్ చేయడం అని ఉంటాయి కదా, ఆ వర్క్ నేను చేసింది. సో అక్కడ వర్క్ టైంలో మా పెళ్ళి అనమాట. సో నాకు ఇంకా తర్వాత అక్కడికి వెళ్ళడానికి అవ్వలేదు, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఉంటారు కదా. నేను మళ్ళీ సింగిల్ గా వెళ్ళిపోవాలి అక్కడికి. తర్వాత ఇక్కడ ట్రై చేద్దాం అనుకున్నాం కానీ ఆంధ్రాలో అది అంత డెవలప్ అవ్వలేదు. ఇప్పుడు అది చెయ్యాలంటే డెఫినెట్గా ఇప్పటికి నేను చేయాలన్నా హైదరాబాద్ ఓకే, బాంబేనో, పూణేనో, చెన్నైయో అట్లీస్ట్ అక్కడైతే అట్లా వెళ్ళాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు ఫస్ట్ స్టార్ట్ చేసింది గార్డెనింగ్ కంటెంట్ తో కదా, సో అగ్రికల్చర్ బేసిస్ మీదనేనా ఈ కంటెంట్? నాకు ఇష్టం. అంటే ఇప్పుడు మా టెర్రస్ చూసారు కదా, ఇప్పుడంటే ఆక్యుపెన్సీ ఫుల్ ఉంది కాబట్టి కింద వాళ్ళకి ఇబ్బంది అవ్వకూడదు అని చెప్పి తీసేసాం. కానీ నాకు 150 పాట్స్ ఉండేవి, 150 పాట్స్ ఉండేవి. ఓ మై గాడ్. వెజిటబుల్స్ ఉండేవి, క్రీపర్స్ కూడా పెట్టి, సొరకాయలు అవి కూడా పండించా పైన, ఇంట్లోనే పైన టెర్రస్ మీద. ఓకే, అన్ని పాట్స్ ఉండేవి. నాకు ఫస్ట్ నుంచి మొక్కలు ఇష్టం. సో ఇదంతా చేస్తున్నారు, బాగానే ఉంది. బట్ మీ అంతటా మీరు యూట్యూబ్ లోకి రావాలంటే ఇక్కడ చాలా ఉంటాయి, గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది, కొంతమంది విమర్శించే వాళ్ళు ఉంటారు, మనం నచ్చితే డైలీ ఫాలో అయ్యి కంటెంట్ చూసే వాళ్ళు ఉంటారు. సో మరి యూట్యూబ్ లోకి రావాలనుకున్నప్పుడు టెన్షన్ అయ్యారా? అసలు నాకు జీరో యూట్యూబ్ నాలెడ్జ్. జీరో నాలెడ్జ్ పెట్టిన రోజు. ఓకే, అసలు నేను యూట్యూబ్ చూసేదాన్ని కాదు, బేసిక్గా అసలు నేను ఫోనే చూసేదాన్ని కాదు. బట్ డెసిషన్ ఎలా తీసుకున్నారు? అదే చెప్తా, అసలు ఫోనే చూసేదాన్ని కాదు. నాకు పాలిటిక్స్, న్యూస్ ఇవి ఇష్టం బాగా. ఓకే, పాలిటిక్స్ బాగా ఇష్టం. సో ఎంతసేపు టీవీలో పొద్దున్నే లేవగానే నా రొటీన్ ఎలా ఉంటుందంటే, కంపల్సరీ ఇప్పుడంటే ఈవినింగ్ చేస్తున్నా కానీ ఇంతకుముందు మార్నింగ్ 4:30కి లేచి 6 వరకు వాకింగ్ చేయాలి. తర్వాత ఫ్రెష్ అయ్యి కాఫీ కలుపుకొని అన్నదాత ప్రోగ్రామ్ చూడాలి ప్రతిరోజు 7 o'clockకి కాఫీ తాగుతా, న్యూస్ చూడాలి, తర్వాత న్యూస్ పేపర్ మొత్తం చదవాలి. అట్లా ఉండేది. కానీ టీవీలో, ఫోన్లో ఈ యూట్యూబ్ అనేది ఒకటి ఉందని, దాంట్లో అసలు డబ్బులు వస్తాయని ఏమీ తెలీదు. మరి ఇంత క్వైట్ తర్వాత మా జాబ్ చేశా, జాబ్ లో అసలు కుదిరేది కాదు. ఏ జాబ్ వచ్చిందండి? టీచింగ్ ప్రొఫెషన్. 10th క్లాస్ వాళ్ళకి బయాలజీ చెప్పేదాన్ని. 2 years చేశాను. తర్వాత ఆ టైం కూడా ఉండదు, ఫోన్ చూసే టైం. ఇంటికి వచ్చాక మా అమ్మాయిని మళ్ళీ చదివించుకోవడం ఇవన్నీ ఉండేవి. తర్వాత మా బాబు పుట్టినప్పుడు కొంచెం ఫ్రీ టైం ఉండి ఇంట్లో ఉన్నా కదా, అప్పుడు ఫోన్ కొంచెం చూసినప్పుడు యూట్యూబ్ అనేది అప్పుడు చూసా.
ఓకే. అసలు యూట్యూబ్ లో ఏమైనా రెసిపీ కావాలన్నా చూసుకోవచ్చు, అన్ని దొరుకుతాయి అట్లా చూసాను. కానీ ఇన్ఫర్మేటివ్ గా కనిపించింది మీకు? కొంచెం అనిపించింది, కానీ నేను వీడియోలు చేయాలని ఎప్పుడు అనుకోవాలి. ఓకే. కానీ ఏదో ఒకటి చెయ్యాలి ఖాళీగా 5 నిమిషాలు దొరికిన క్రాఫ్ట్స్ చేయడము, పేపర్ కటింగ్స్ తో ఫ్లవర్స్ చేయడము, ఏదో ఒకటి చేస్తా ఉండేదాన్ని. అసలు నేను ఛానల్ పెట్టినప్పుడు అభి అయితే విజయవాడలో కూడా లేరు. ఓకే. అవుట్ ఆఫ్ కంట్రీ ఒక వెడ్డింగ్ కి వెళ్ళారు, ఫ్యామిలీ వెడ్డింగ్. అక్కడ వాళ్ళు ఇన్వైట్ చేస్తే వెళ్ళారనమాట. అనుకున్నా నేను కూడా చేద్దాము, మనకు కూడా ఏం పెడదాం, సరే చేయటం అంటే సరే ఏం పెట్టాలి అనగానే ఫస్ట్ అందరికి ఏమొస్తాయి చెప్పండి థాట్? ఫ్రిడ్జ్ టూర్, హోమ్ టూర్, కుకింగ్. ఓకే, లేడీస్ కాబట్టి కుకింగ్ చేయొచ్చని కూడా నాకు తెలీదు. నేను అదొకటి అడుగుదాం అనుకున్నాను. ఇంతవరకు అన్ని వీడియోలు చేశారు కదా, అందరిలాగా హోమ్ టూర్ ఎందుకు చేయలేదు? చేసా, స్టార్టింగ్ లో చేసా, కానీ ఏదో నార్మల్ గా చూపించా. అవును, అంతేగాని ఇది ఇట్లా అట్లా అనేది ఎప్పుడు చూపించా. అంటే మీకు అన్ని చెట్లు ఉండడం కానీ పిల్లల్ని ఎప్పుడు చూపించలే, ఎందుకంటే నాకు అది అసలు ఇంపార్టెంట్ కాదు. నా దృష్టిలో అది ఇంపార్టెంట్ కంటెంట్ కాదు. ఓకే. సో నేను ఏం చేయాలి అనగానే ఫస్ట్ వచ్చే ఐడియా కుకింగే పెట్టాలి. సో కుకింగ్ అనగానే ఏం చేద్దాం, చికెన్ అసలు పెట్టాలా వద్దా అని చెప్పి అసలు ఫస్ట్ డే వీడియో తీసినప్పుడు ఫోన్ అడ్డంగా పట్టుకొని వీడియో తీయాలని కూడా నాకు తెలియదు. ఓ మై గాడ్. నిలువుగా పట్టుకొని వీడియో తీసా. ఓకే. తీసి నా దగ్గర ట్రైపాడ్ లేదు, గిన్నెలు పెట్టేసి దాన్ని నుంచో పెట్టేసి ఏదేదో పెట్టేసి చాలా కష్టాలు పడ్డారు. చేశాను. అది చెప్తే నాకు తెలియదు, అసలు దాని గురించి కూడా తెలీదు, కానీ ఇంట్రెస్ట్ వచ్చింది. ఏదో నాకు కూడా చేయాలనిపించింది. కొంచెం ఒక 2 గార్డెనింగ్ ఛానల్స్ ఫాలో అయ్యేదాన్ని. ఆ 2 ఛానల్స్ అదే ఈ యూట్యూబ్ గురించి తెలుసుకునే టైంలోనే ఆ 2 ఛానల్స్ ఫాలో అయ్యాను. కలగూరు గంప అని ఒకటి ఉంటుంది ఆవిడది, మ్యాడ్ గార్డెనర్ అని ఒకటి ఉంటుంది. ఇవి 2 చూసేదాన్ని. అవి ఎందుకో నాకు హోమ్లీగా అనిపించాయి అనమాట. సో ఆ 2 చూసేదాన్ని. సో మనం కూడా ఏమన్నా చేద్దాము, ఖాళీగా ఉన్నాం కదా, ఏదో ఒకటి చేద్దామని. అభి లేడు ఇక్కడ, వాళ్ళ టైమింగ్స్ మనకి సెట్ కావు కదా, వాళ్ళకి నాకు అర్ధరాత్రి, వాళ్ళకి తెల్లారి ఆస్ట్రేలియా. ఫోన్ చేసి నేను ఎట్లా వీడియో పెడదాం అనుకుంటున్నా, యూట్యూబ్ లో ఛానల్ పెడదాం అనుకుంటున్నా అంటే ఆయన వెంటనే సరే పెట్టు, నీ ఇష్టం, అంతే. అసలు ఏమి ఎందుకు ఏంటని కూడా అడగల, పెట్టు అన్నారు. కానీ మంచిగా చెయ్యి, నాకు తెలియపోయిన యూట్యూబ్ గురించి తనకు తెలుసుగా, తను బాగా చూస్తాడు. సరే పెట్టు అన్నారు. అయితే పొద్దున్నే లేవడంతోనే ఒక వీడియో షూట్ చేసేసి అది అప్లోడ్ ఎలా చేయాలని చెప్పి గబగబా పట్టుకొని అప్లోడ్ చేసేసాక తర్వాత చూస్తే ఇదేంటి నిలువుగా ఉంది వీడియో, అందరూ ఏమో ఫ్రేమ్ ఎలా ఉంటుంది, నాదేమో ఎలా వచ్చింది అని చెప్పి అప్పుడు చెక్ చేసా. అప్పుడు తెలిసింది ఓకే ఫోన్ క్రాస్ గా పట్టుకొని తీయాలి అని చెప్పి. ఓకే, అట్లా స్టార్ట్. మరి యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మీ మైండ్ లో థాట్స్ ఏముందండి? అంటే చాలా మంది కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వస్తారు కదా, సో మీరు ఏ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు? ఫస్ట్ అసలు మనీ వస్తుందని తెలీదు. తర్వాత ఈ సెర్చ్ చేస్తున్నప్పుడు యూట్యూబ్ లో నాకు ఎన్ని డబ్బులు వచ్చినాయో తెలుసా అని కంటెంట్ లో అంతా అవన్నీ చూసినప్పుడు ఓకే ఇందులో ఇన్కమ్ అనేది మంచిగానే వస్తుంది అనేది అర్థమైంది. కానీ ఇన్కమ్ కోసం చెయ్యాలనేది అయితే నేను ఫస్ట్ అసలు నా మైండ్ లో ఆ థాట్ లేదు, చెయ్యాలి ఏదో ఒకటి. సరే వ్యూస్ ఎలా వస్తాయి చెప్పండి? ఫస్ట్ లో చిన్న 2, 5 కూడా మనయ్యే ఉంటాయి. 5 మనం షేర్ అక్క పంపించక్క వీడియో, తమ్ముడు ఎవరికి పంపలా. అవునా? ఫస్ట్ డే ఛానల్ ఓపెన్ చేసినప్పుడు మా ఇంట్లో తప్ప నాకు పెద్ద ఫ్రెండ్ సర్కిల్ ఉంది, చుట్టాలు ఉన్నారు, ఏ రోజు ఎవరికి నా వీడియో చూడండి అని నేను షేర్ కూడా చేయలే. సో ఓన్ గా ఎస్టాబ్లిష్ అవ్వాలి చేయలే. ఎందుకు అంటే నేను అలా చేసుకోవద్దు, నాకంటే కొంచెం బెరుగ్గా కూడా అనిపించింది. ఎలా తీసుకుంటారో, వాళ్ళ ఫ్యామిలీలో నుంచి కూడా కొంచెం నెగిటివిటీ వస్తుంది, నేను చేయాలనుకుంటున్నా. సో నాకు వాళ్ళందరి జడ్జిమెంట్ నాకు అవసరంలా, నాకు ఒక ఉంది మైండ్ లో నేను ఏం చేయాలనేది. కాబట్టి వాళ్ళంతటా వాళ్ళకి ఏదో ఒక రోజు యూట్యూబే చూపిస్తుంది, నేను చూపించొద్దు, మాట్లాడాలి, నేను చూపించొద్దు అనుకున్నా. అదే టైంలో సాయి కృష్ణ గారి ఛానల్ ఫాలో అయ్యేదాన్ని, టెక్ ఛానల్. ఏదో ఒక రోజు డౌట్ వచ్చి ఆయనకి మెసేజ్ చేశా, కమెంట్ పెట్టా. ఆయన అప్పటికే నా ఛానల్ చూస్తున్నారంట, ఏంటి వ్యూస్ లేకపోయినా కానీ కంటెంట్ బాగుంది అని ఫీల్ అయ్యారంట. ఏంటి 100-150 వ్యూలకే. ఆయన ఫోన్ నంబర్ ఇచ్చారు డౌట్ ఉంటే. సో వెంటనే నేను, ఆయన యాక్చువల్లీ నాకన్నా చాలా చిన్న ఆయన ఏజ్ లో కూడా, ఆయన నేను గురువు గారు అని పిలుస్తాను. అంటే మీకు వర్క్ నేర్పించారు ఆయన? అంటే నేర్పించడం కాదు, నేను ఆయన ఛానల్ ద్వారా నేర్చుకున్నా. ఏ రోజు ఇది ఎగ్జాంపుల్ గా ఆ వీడియోసే తీసుకునేదాన్ని, ట్యూటోరియల్స్ లాగా. మీరు స్కూల్లో టీచర్, అంటే ఒక కాలేజ్ లో బయాలజికల్ టీచర్ అయితే ఆయన ట్యూటోరియల్ లాగా నాకు తీసుకున్నా. ఇంకా ఆయన ఆ రోజు ఫస్ట్ డే మాట్లాడినాక నాతో అన్ని అడిగారు, నువ్వు ఎందుకు చేస్తున్నావు, ఏంటి నీ మోటో ఏంటి అన్ని అన్నప్పుడు, నేను జిమ్ లో ఉన్నా అప్పుడు, వర్కౌట్ చేస్తా మాట్లాడాక ఒక్కటే చెప్పారు, 1 year లో నువ్వు ఎక్కడికో వెళ్తావు అని చెప్పారు. నేను అన్నాను ఏమండి 10 సబ్స్క్రైబర్లు కూడా లేదండి, మానిటైజేషన్ కూడా కాలేదండి, 10 సబ్స్క్రైబర్లు, 10లో 6 మా ఇంట్లోనే ఉన్నారు.
10 సబ్స్క్రైబర్లు కూడా లేరు. అసలు నా ఛానల్ ఎక్కడికో వెళ్తుంది 1 ఇయర్లో, అసలు హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అన్నాను. అవుతుంది చూడు, ఎందుకంటే నీ కంటెంట్లో నాకు అది కనిపించింది, వర్త్ కనిపించింది, ఒక్క వీడియో వైరల్ అయితే చాలు వెళ్తుంది అన్నారు. అప్పుడు ఒక చిన్న సజెషన్ కూడా ఇచ్చారు, కొంచెం గాసిప్ కంటెంట్, ట్రెండింగ్ సబ్జెక్ట్ అలా చేయంటే నేను చేయను. నా ఛానల్ ఎవరో చూడకపోయినా పర్వాలా, నేనైతే చేయను అలాంటి వీడియోస్. నాకు ఇష్టమయ్యి నేను కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేంత వరకే నేను చేస్తాను అని చెప్పాను. ఇంకా అట్లా సబ్స్క్రైబర్స్ 2 months దాకా నాకు ఎంత మా అపార్ట్మెంట్ లో ఫ్రెండ్స్ ఉన్నారు, ఒకళ్ళ ద్వారా ఒకళ్ళకి తెలుస్తుంది కదా, వాళ్ళు మాట్లాడుకునేది. మా ఎదురు ఫ్లాట్ లోనే ఉంటారు, వాళ్ళకి తెలిసి వాళ్ళు ఒక 70 మందితో చెప్పించేశారు. అట్లా 100 సబ్స్క్రైబర్స్ అయ్యాక మనకు ఒక లింక్ వస్తుంది ఫస్ట్. సో అట్లా వచ్చింది. అంతేగాని నేను చేస్తా ఉన్నా, కంటెంట్ చేస్తా ఉన్నా, వ్యూస్ 10-20 వస్తా ఉంటే ఏదన్నా ఒక వీడియోకి 100 వ్యూస్ రాగానే అబ్బా 100 వ్యూస్ వచ్చేసి 100 వ్యూస్ వచ్చినాయి అంటే అదో పెద్ద పండగ లాగా ఉండేది. తర్వాత అడిగారు అనమాట ఒక రోజు, ఎన్ని రోజులు, అప్పటికే 2 months అవ్వస్తుంది, ఇంక ఇట్లా వస్తా ఉంటే చాలా మంది డిసప్పాయింట్ అయిపోతారు. అసలు మొదటి రోజే పెట్టగానే 1,00,000 మంది చూడాలనుకుంటారు చాలా మంది. చాలా కష్టం అండి. ఫస్ట్ వీడియో పెట్టి 1,00,000 మంది చూడాలనుకుంటారు. అసలు అది కుదురుతుందా? సెలబ్రిటీలకి అయితే కుదురుద్ది, మనం అనేది బయట ఎవరికి తెలియదు, వాళ్ళకు కూడా కొంచెం కష్టమే. మనం అనేది ఎవరికి తెలియదు. ఫస్ట్ డేని 1 lakh అంటే రావు. 2 వీడియోలు పెట్టి అక్క నా ఛానల్ కి వ్యూస్ రావట్లేదు, ఏం చేయాలంటే, ఎన్ని వీడియోలు పెట్టారమ్మా అంటే 2 వీడియోలకి మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నన్ను అడిగారు మీరు ఉంచుతారా తీసేస్తారా, ఇట్లానే అసలు వ్యూస్ రావట్లేదుగా అంటే 1 year చేస్తా, 1 year తర్వాత ఏం చేస్తావు అప్పటికి కూడా రాపోతే అన్నారు. 365 days 365 వీడియోస్ పెడతాను, తర్వాత ఏం చేస్తా అంటే 366 వీడియో పెడతా అని చెప్పా. తగ్గేదే లేదు అస్సలు. ఏదో ఒక రోజు 2 ఏళ్ళకి అయితే 10 ఏళ్ళకి వస్తుంది, నేను పెడతా. నేనైతే దానికి గివ్ అప్ అయితే అవ్వను. మొదలు పెట్టామంటే అది చెయ్యాల్సిందే, అది ఫస్ట్ నుంచి ఉంది నాకు. ఇదంతా బాగుందండి, బట్ ఛానల్ పేరు కూడా చాలా ఇంపార్టెంట్ కదా. అది ఫస్ట్ అది సజెస్ట్ చేసింది సాయి కృష్ణ గారు. అవునా? అంటే నేను ఫస్ట్ చెప్పాగా వంటల ఛానల్ కుక్ బుక్ బై ఏం పెడదాం, కుక్ బుక్ బై గౌతమి అని పెట్టి, కుక్ బుక్ బై గౌతమి, ఇది బాగుంది పేరు. దాని తర్వాత కూడా ఇంకోటి ఏదో పెట్టానండి, గుర్తులేదు, మార్చేశాను. తర్వాత ఒక రోజు ఆయన ఇచ్చారు సజెషన్, నీ ఛానల్ బాగా వెళ్ళాలంటే పేరు ఇంపార్టెంట్, అవును, నీ ఫోటో ఇంపార్టెంట్, పేరు ఇంపార్టెంట్. నేను అసలు ఫొటోస్ తీసుకోను, సెల్ఫీస్ ఫొటోస్కి నేను చాలా దూరం. మా పిల్లల్ని కూడా గబగబా తెగ తీయను. ఈ యూట్యూబ్ ఏమంటే మొదలు పెట్టాను, ఏదైనా కనిపిస్తే చాలు నన్ను తీసుకోవడం, వాటిని తీయడం అలవాటు అయిపోయింది. నా ఛానల్కి ఫోటో పెట్టడానికి కూడా నా ఫోన్లో మంచి ఫోటో లేదు, అప్పటికప్పుడు తీసుకొని పెట్టాను అనమాట. కానీ ఆ రోజు నుంచి అదే ఉంచా, మార్చలా. మరి స్మార్ట్ ఎవరు ఇచ్చారు పేరు? అది నా ఐడియానే, అలా పెట్టాలి అని చెప్పారు. స్పెషల్ గా ఉండాలి, స్మార్ట్ గా ఉండాలి అది చూడంగానే అని ఆయన అన్నారు. అప్పుడు ఇస్మార్ట్ శంకర్ సినిమా వచ్చింది, పూరి జగన్నాథ్ ఇన్స్పిరేషన్. ఇస్మార్ట్ శంకర్ సినిమా వచ్చింది, అది మంచి హిట్ అయింది కదా. అది హిట్ అయిందని చెప్పి ఆ నేమ్ లేపేశారా? సరే గౌతమి. ఇంకోటి ఏం చెప్పారంటే పేరు ఇంత పొడవు ఉండొద్దు, షార్ట్ అండ్ స్వీట్ గా ఉండాలి. నా పేరు కంపల్సరీ ఉండాలనుకున్నా. ఆ ముందు కానీ నెక్స్ట్ కానీ ఏం పెడదాం అనుకున్నప్పుడు ఆ స్మార్ట్ కనెక్ట్ అయ్యారు. స్మార్ట్ గౌతమి. అందుకని స్మార్ట్ లో కూడా చూసారు, ఐ స్మాల్ ఉంటది, స్మార్ట్ క్యాపిటల్ ఉంటది. ఆ స్మార్ట్ గౌతమి అనేది రావాలని దాన్ని ఐ పెట్టాను ముందు. టెన్షన్ పడలేదా అండి? అంటే కుక్ బుక్ బై గౌతమి మధ్యలో ఇంకొక నేమ్ వచ్చింది, మళ్ళీ ఈ నేమ్ మారుస్తున్నారు, ఎందుకు ఇన్ని మారుస్తే మళ్ళీ మర్చిపోతారేమో సబ్స్క్రైబర్స్, ఇట్లా అనుకోలేదా? అనుకున్నా గానీ భయమే అనిపిలా. ఈ పేరు ట్రెండ్ అవుతుంది అనుకున్నా డెఫినెట్ గా. మరి ఇంకా అప్పటి నుంచి కంటెంట్ స్టార్ట్ చేశారు కదా, మరి ఏ వీడియోతో మీకు బాగా వైరల్ అయిపోయారు? నా వీడియో వైరల్ అంటే గార్డెనింగ్ డే. మా టెర్రస్ మీద ఆకుకూరలు చల్లాను అనమాట ఒకసారి, అవి బాగా వచ్చినాయి. అది క్లిప్పింగ్ తీసుకున్నా, అది వైరల్ అయిందని కూడా నాకు తెలీదు. అప్పటికి నాకు తెలిసి నాకు 100-120 ఉన్నారండి సబ్స్క్రైబర్స్. ఒక December 7th నేను ఛానల్ ఓపెన్ చేశాను. January 27th అరౌండ్ ఆ టైము, పొంగల్ టైంలో. కానీ ఆ 60 days ప్రతిరోజు పెట్టా, ఒకరోజు 3 వీడియోలు కూడా పెట్టా. 3 వీడియోలు కూడా అట్లా కూడా పెట్టా. చేసా, ఇంట్రెస్ట్ వచ్చేసింది నాకు. ఇంకా చేయాలి. అసలు వ్యూస్ లేవు అంటే ఆ గార్డెనింగ్ వీడియోస్ కి ఏదో చేయాలి, ఏదో పెట్టాలి, మైండ్ లోనే ఆలోచనలు వస్తున్నాయి, ఇది చేయి ఇది చేయి ఇది చేయి, మళ్ళీ మర్చిపోతానని ఒక బుక్ లో రాసుకునేదాన్ని. నెక్స్ట్ ఈ వీడియో చేయాలి, నెక్స్ట్ ఈ వీడియో చేయాలి, ఈ వీడియో చేయాలని చెప్పి. January 27th ఆ టైంలో
సబ్స్క్రైబర్స్ టప్ప పెరుగుతున్నారు. నైట్ చూసుకుంటే 150 ఉన్నారు, మార్నింగ్ చూస్తే 450 ఉన్నారు. ఇది కలనా నిజమా అన్నారా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అసలు? సరే, ఏ ఛానల్ ఏదో వీడియో బాగా చూస్తున్నారని తెలుసు, కానీ ఆ పాపులర్ వీడియో చూడాలనే ఆప్షన్ ఒకటి ఉందని కూడా నాకు తెలియదు. ఓ మై గాడ్. అప్పటికే నేను 100 వీడియోలు పెట్టేసాను దాదాపు 2 నెలల్లో. ఓకే. తర్వాత వెత్తా ఒక రోజు కూర్చొని నెక్స్ట్ డే 450 ఈవినింగ్కి 750 అయింది 1 డేలో. 300 పెరగడం అంటే ఇంపాసిబుల్ అసలు. అప్పుడు స్క్రోల్ చేస్తా ఉంటే ఆ వీడియోకి అరౌండ్ 10,000 వ్యూస్ ఉన్నాయి. ఆ 10,000 వ్యూస్ కి దాదాపు 800 మంది జాయిన్ అయిపోయారు. దాంట్లో లేడీస్ ఎక్కువ ఉంటారు. ఉండుండొచ్చు. ఓకే, ఈ వీడియో అయితే వెళ్ళింది, సో గార్డెన్ వెళ్ళింది కాబట్టి సాయి కృష్ణ గారికి మెసేజ్ చేశా, ఈ యొక్క వీడియో అయితే కొంచెం బాగానే వెళ్తుందండి, సబ్స్క్రైబర్స్ కూడా 2 days లో 700 వచ్చారు, ఆల్మోస్ట్ 1000కి దగ్గర ఉన్నాం, 1000 దగ్గర ఉంటే వాచ్ అవర్స్ కూడా వస్తే మానిటైజేషన్ అవుతుంది కదా అంటే వెంటనే ఇంకేదన్నా గార్డెన్ వీడియో చేయగలుగుతుంది, అది బాగా వెళ్ళింది కదా అన్నారు. ఈ పక్కనే ఒక కాలనీ ఉంది, నాకు ఫ్రెండ్ ఉంది, ఆ అమ్మాయి పిచ్చిగా చేస్తుంది గార్డెనింగ్. ఆ అమ్మాయి దగ్గర గ్రీన్ కలర్ చామంతి పూలు అసలు అప్పుడు ఎక్కడా లేవు. ఆ అమ్మాయి దగ్గర నేను మొక్కలు తెచ్చుకునేదాన్ని ఎప్పుడు. వెంటనే దానికి కాల్ చేశా, నాకు నీ మొక్కల గురించి కొంచెం చూపించొచ్చా అని అడిగితే శుభ్రంగా చూపించుకోగలుగుతుంది అంది. వెళ్ళి నన్ను చూపించొద్దు, మిగిలిందంతా నీ ఇష్టం అంది. తను బ్యాక్గ్రౌండ్ లో మాట్లాడుతూ ఉంటది నేను అడిగే వాటికి. వెళ్ళాను, ఆ గ్రీన్ చామంతి పూలతో చేశాను. అప్పటిదాకా తమ్నెయిల్స్ నేనే చేసుకున్నా. సాయి కృష్ణ గారిని రిక్వెస్ట్ చేశా, ఒక్క తమ్నెయిల్ చేసి ఇవ్వండి, అది కనుక బాగా వెళ్తే, అంటే తమ్నెయిల్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఫస్ట్ లో జస్ట్ టెక్స్ట్ పెట్టి రెడ్ కలర్ ఫోటోలు ఎలివేట్ చేయడం అవన్నీ మనకి రావు కదా, అక్కడికి మాక్సిమం ట్రై చేసేదాన్ని నేను. ఒక్కటి చేసి ఇవ్వండి అంటే ఆ గ్రీన్ చామంతి పూలు తమ్నెయిల్ ఆయన చేసి ఇచ్చారు. అది 1 డేలో 15K వెళ్ళింది. నెక్స్ట్ డే పెడితే 15K వెళ్ళింది. సో January 27th 150 మంది ఉన్నోళ్ళు Feb 2nd 1000 కూడా 3000 వచ్చారు. Feb 3rd వాచ్ అవర్స్ కూడా వచ్చేసినాయి. వచ్చేసాక మనకి ఒక అప్లికేషన్ వస్తుంది, యూట్యూబ్ నుంచి మెయిల్ వస్తుంది. సో అది కూడా సాయి కృష్ణ గారు అన్నారు, నాకు పంపించు నేను చేసిస్తాను కావాలి. అప్పుడు ఆయన చాలా ఫ్రీగా ఉండేవాళ్ళు, ఇప్పుడు అంత బిజీ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఫ్రీగా ఉండేవాళ్ళు, ఇప్పుడు బాగా బిజీ అయిపోయారు. అప్పుడు కొంచెం ఫ్రీ టైం ఉండేది. అంటే నేను పంపి అంటే మళ్ళీ నేను వద్దు, నేనే చేసుకుంటా, ప్రతిదీ నేనే చేసుకుంటా అని చెప్పి మానిటైజేషన్ కో ట్యూటోరియల్ పెట్టుకొని అది చూసుకుంటా. ఆయన అన్నారు, ఎక్కడన్నా తప్పు అయిందో మొత్తానికి పోతుంది. అవును, దానికి కూడా 1-2 times ఆప్షన్ ఉంటది, పోతుంది, మళ్ళీ చేయాలి, అవ్వదు. తప్పు అనేది జరగకుండా నేను చూసుకుంటా అని ఓ పక్కన ఓ ఫోన్లో ట్యూటోరియల్ ప్లే చేసుకుంటా 1 by 1 స్టెప్ చేసుకుంటే Feb 7th మానిటైజేషన్ ఆన్ అయ్యి యాడ్ స్టార్ట్ అయినాయి. పొద్దున్నే లేవగానే ఎవరో చూసి నీ వీడియోకి యాడ్ వస్తుంది తెలుసా అన్నారు. నేను ఓపెన్ చేసి చూస్తే పారాచూట్ యాడ్ వస్తుంది. అది గుర్తు నాకు. సో హ్యాపీ. బట్ నాకు అర్థమైంది ఏంటంటే మీరు లైఫ్ లో గివ్ అప్ అనేది ఎక్కువ ఇవ్వరు. సమస్య లేదు, ఏదైనా సరే నేను చేస్తాను. సో ఇట్లా ఇంకా ఎటువంటి వాటిల్లో మీరు గివ్ అప్ ఇవ్వకుండా సక్సెస్ అయ్యారు? మార్క్స్ చదువుకునేటప్పుడు, అబ్బా ఈ చదువు ఎందుకండి మాకు ఒక్కళ్ళకి నాకన్నా ఎక్కువ వచ్చినా నేను జెలస్ ఫీల్ అయ్యేదాన్ని కాదు, కానీ నాకు ఎప్పుడు వస్తాయి, ఒక్కసారి ఎందుకు తగ్గింది అని చెప్పి ఇంకో గంట ఎక్కువ చదివేదాన్ని. మీకు మీరే కాంపిటీటర్? చాలా డెడికేషన్తో చేసేదాన్ని వర్క్. అంటే ఇప్పుడు కాలేజీలో కూడా పీజీ చదివేటప్పుడు ఫ్రెండ్స్ అందరూ ఈవినింగ్ అవ్వగానే బయటకు వెళ్దాం అలా అన్నా కూడా అసలు ఫన్నీగా ఉండేది తెలుసా. 4:30 కాలేజ్ అయిపోతే 6:30 వరకు లైబ్రరీ అలౌ చేస్తారు. ఎంఎస్సీకి వచ్చాక పీజీకి వచ్చాక మనమే నోట్స్లు ప్రిపేర్ చేసుకోవాలి. మా సైన్స్ టాపిక్స్ ఎలా ఉంటాయంటే ఒక టాపిక్ 5 ఆథర్స్ చెప్తారు. ఈ ఆథర్ లో ఒక పాయింట్ బాగుంటది, ఈయన రాసిన బుక్ లో ఒక పాయింట్ బాగుంటది, సేమ్ టాపిక్ అన్నప్పుడు 5 బుక్లు ముందు పెట్టుకొని ఈజీగా ఉన్నాయి నోట్స్ రాసుకుంటాం. నేనైతే గంట ముందే వెళ్ళి లైబ్రరీకి వేరే వాళ్ళకి కనపడకుండా బుక్స్ దాచి పెట్టి వచ్చేది. దాచి పెట్టి, ఎందుకంటే 4:30కి వెళ్ళిపోయి ముందు ఆధార్ బుక్ తీసేసుకుంటారని, నాకెక్కడ స్టెప్స్ దిగడంలో లేట్ అయిపోతుందో అని బ్రేక్ టైంలో వెళ్ళిపోయి బుక్స్ వెనకాల దాసేసి. చాలా బ్రిలియంట్. చదువుకునే వాళ్ళతో పెట్టుకోకూడదు అనేది అందుకే ఆరాంగా వెళ్ళి ఆ బుక్స్ తీసుకొని నోట్స్ రాసుకునేదాన్ని. నిజంగానే స్ట్రిక్ట్ గా ఉండేదాన్ని. నా ఫ్రెండ్స్ కూడా నేను నోట్స్లు ఇచ్చేదాన్ని కాదు. ఓ మై గాడ్, ఇది చాలా బ్రిలియంట్ ఐడియా అండి. ఎందుకంటే
ఒక నోట్బుక్ ఒక టాపిక్ ప్రిపేర్ చేయాలంటే 10 pages ఉంటుంది. మా క్వశ్చన్స్ ఆన్సర్స్ 20-30 pages కూడా ఉండేవి. పీజీలు ఎక్కువ రాయాలి, 20-30 pages కూడా ఉండేవి. అవును, అంతా రాసేదాన్ని. రాసేటప్పుడే వెళ్ళిపోయేది బ్రెయిన్ లోకి. సో నాకు పెద్ద చదివే అవసరం ఉండేది కాదు. ఒక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చినప్పుడు గ్రీన్ కలర్ పెన్, ఒక ఫార్ములా వచ్చినప్పుడు రెడ్ పెన్, ఈ స్కెచ్ పెన్లు వాడతారు, అట్లా రాసేదాన్ని. మా ఫ్రెండ్స్ వచ్చి ఎగ్జామ్స్ అప్పుడు నోట్స్ జిరాక్స్ తీయించుకుంటాం, వెళ్ళి రాసుకోండి అంతే. వెళ్ళి అసలు చిన్న ఇంత క్లోజ్ ఫ్రెండ్ అయినా అని ఎందుకండి అంత పగ? అది నేను రాసుకోవటానా, నాకు అది వచ్చింది. మీరు కూడా వెళ్ళి నేర్చుకుంటే టాపిక్ వస్తుంది, అక్కడో పాయింట్. ఇంత కష్టపడి నేను రాసుకున్నది అంత ఈజీగా ఎట్టిచ్చేస్తాను. పొరపాటున మీ పేపర్ ఎవరన్నా చూసి రాస్తే ఎగ్జామ్ లో చచ్చిపోతారు కదా. అసలు నేను ఎవరికి చెప్పేదాన్ని అర్థమైంది నాకు, బై మిస్టేక్ గాలికి ఇట్లా లేసి. దానివల్ల ఎంటెక్ లో ఫ్రెండ్షిప్లు కూడా పోయినాయి. అవునా? ఒక బాగా పెద్ద పేరున్న కాలేజ్ వాళ్ళ కోడలు నా క్లాస్మేట్. ఓకే. అడిగేది నా బెంచ్ మేట్, రోజు కబుర్లు చెప్పుకునే వాళ్ళం, కలిసి లంచ్ చేసేవాళ్ళం. ఎగ్జామ్ లో చెప్పేదాన్ని కాదు. మరి ఇంత స్ట్రిక్ట్ ఏంటండి మీరు? చెప్పేదాన్ని కాదు, మాట్లాడేవాళ్ళు కాదు. తర్వాత ఓకే మాట్లాడకపోతే పర్వాలేదు, నేను రాంగ్ చేయట్లేదు, మీరు మాత్రం ఇంతే, నేను ఇలానే ఉన్నాను, నేను ఇలానే ఉంటాను, ఐ డోంట్ చేంజ్. నా నోట్బుక్లు మరి కాలేజ్ లో మా ప్రొఫెసర్స్ తర్వాత తీసుకొని చెప్పుకోవడానికి వాడుకున్నారు. ఓ లెక్చరర్ గా అవి చూసి చెప్పేవాళ్ళు, నా నోట్స్లు చూసి ఇంత క్లియర్గా రాసుకొచ్చి నాకు ఇంకా మేము ఎందుకు ప్రిపేర్ అవడం అని చెప్పి నా ఎంటెక్లో బయోప్రాసెస్ ఇంజనీరింగ్ అని ఒక పేపర్ ఉంటుంది. ఆ సార్ వాళ్ళు నా బుక్స్ తీసుకున్నారు. మా బుక్స్ అయితే మా జూనియర్స్కి ఇస్తాను, నెక్స్ట్ ఇయర్ కొత్త నోట్స్ ఎందుకు ఇది ఖాళీ ఉందని ఇస్తుంటాము, మేమంతా ఖాళీగా పెడుతున్నాము. కానీ అది నేను ఏదైనా సరే ఇంకా చేయాలంటే చేయాలి. ఓకే. అండ్ మీరు ఒక యూట్యూబర్ గానే కాదు, ఒక మదర్, అంటే ఇద్దరు పిల్లలకి తల్లి, అండ్ ఒక ఇల్లు చూసుకునే బాధ్యత కూడా మీకు ఉంటుంది. అత్త మామ ఉండొచ్చు, మీ పేరెంట్స్ అని ఉండొచ్చు, మరి ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేస్తారు? మా వాళ్ళు బాగా సపోర్టివ్. ఓకే, ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు. ఓకే, మొత్తం వాళ్ళే. అండ్ మదర్ టైం మేనేజ్ అవ్వడానికి నాకు, అంటే నేను యూట్యూబ్ మొదలు పెట్టినప్పుడు మా బాబుకి 6 months. సో డే అంతా నాకు వాళ్ళకి ఫీడింగ్ అనో అన్నం పెట్టడం అనో అదని ఇదనో అయిపోయేది. తర్వాత వాళ్ళు పడుకునేసరికి 10-10:30. అప్పటిదాకా మా ఇంట్లో 7 ఉంటాం. నాయిస్లు వస్తానే ఉంటాయి, ఎంత క్వైట్ గా ఉందామన్నా అవ్వదు. సో వీడియో ఇప్పటికీ నాకు వీడియో చేయాలంటే మాట్లాడితే చేయలేను, అట్నుంచో శబ్దం, ఇట్నుంచో శబ్దం, వెనక నుంచో శబ్దం వస్తానే ఉంటాయి. సో నేను డైరెక్ట్ టాకింగ్ వీడియోస్ చాలా తక్కువ ఉంటాయి, తర్వాత వాయిస్ ఇవ్వడమే ఎక్కువ. నా మైండ్ లో కూడా ఒక ఆలోచన ఉంది, ఒక చిన్న సెటప్ చేసుకోవాలి వీడియో కోసం, వీడియో కోసమే అది. అక్కడ ఏంటంటే ఈ డిస్టర్బెన్సెస్ ఏమి ఉండకూడదు, ప్లెజెంట్ గా ఉండాలి, మనం న్యాచురల్ సౌండ్స్ తో చేయాలి వీడియో, మనం మాట్లాడుతా చేయాలి అని. కానీ నాకు ఇప్పుడు అది అవ్వదు ఇంట్లో. సో 10:30-11 కల్లా అయిపోయాక నా టైం టేబుల్ ఎలా ఉండేదంటే, ఒకప్పుడు 9:15 షార్ప్ బెడ్, 9:30 కల్లా స్లీప్, 5:30కి వేకప్, లేదా 5కి వేకప్, వాకింగ్ లేదా జాగింగ్ ఏదో ఒకటి, లేదా జిమ్. అట్లాంటిది యూట్యూబ్ స్టార్ట్ చేసాక వీళ్ళు పడుకునేసరికి 10:30 అవుతుందిగా, అప్పుడు నా డే స్టార్ట్ అయ్యేది. కొత్తది నేర్చుకోవాలన్నా అప్పుడే, ఎడిట్ చేయాలన్నా అప్పుడే, వేరే వీడియోస్లో నుంచి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమన్నా చూస్తాం కదా, ఓకే మనం చేసే తప్పేంటి, వాళ్ళు ఎక్కడ బాగా వెళ్తున్నారు అని, అవి ఏమన్నా చూసుకోవాలన్నా అప్పుడే 3ంటికి పడుకునేదాన్ని. వాయిస్ చెప్పి, మా పిల్లలు సైలెంట్గా ఉంటారు కదా, సో వాయిస్ అప్పుడు చెప్పేదాన్ని. సో మీ ఇంట్రెస్ట్ చూసి మీ హస్బెండ్ ఏమైనా సజెషన్స్ ఇస్తారా? డెఫినెట్గా ఇస్తారు. ఆయన ఇచ్చిన సజెషన్స్ ఏదైనా వర్కౌట్ అయ్యాయా? సజెషన్స్ అంటే నేను బాగా చేస్తానన్నా, చూడండి సార్ మీకు క్రెడిట్స్ ఇవ్వరు అసలు. లేదు, నేను బాగా చేస్తాను వీడియో ఎక్కడైనా అని చెప్పి తెలుసు. ఓకే, నేను చదువుకునేటప్పుడు మా అమ్మాళ్ళు కూడా ఏ రోజు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు బాగా రాయని, ఇంటికి వచ్చాక బాగా రాసావని కూడా అడిగేవాళ్ళు కాదు. ఏంటి అసలు అడగవా నువ్వు అంటే, రాస్తావు. మేము పోతుండే రే ఆన్సర్ మర్చిపోదు, ఓకే డాడీ, అక్కడ పోయాక ఏదో చెప్పాడో దీనికి ఆన్సర్ గుర్తు. నేను అనుకునేదాన్ని అందరు పేరెంట్స్ వెనకాల పడి. ఇంకోటి మా అమ్మ నన్ను, ఇంకో కామెడీ ఉంది నాకు చదువుకునేటప్పుడు. ఒకరోజు ఎగ్జామ్కి MSc ఎగ్జామ్స్ ఫస్ట్ సెమిస్టర్, ఏం చదవలేదు, ఏం చదవకుండానే నేను కాలేజ్ ఫస్ట్ వచ్చా. అప్పుడు కూడా ఏం చదవకుండానే. లెక్చరర్ ఏమన్నా ఫ్యాన్స్ అండి మీకు? ఆంధ్ర యూనివర్సిటీలో కరెక్షన్ అండి పేపర్, లెక్చరర్ కాదు, యూనివర్సిటీకి వెళ్ళిపోయి. ఎట్లా ఫస్ట్ వచ్చినారండి? వింటాం, చెప్పేటప్పుడు వింటాం, గ్రాస్పికల్ నాలెడ్జ్ వింటాం, చెప్పేటప్పుడు వింటాం. ఎగ్జామ్కి బయలుదేరి వెళ్ళిపోయా, ఏదో మర్చిపోయా, వెనక్కి వచ్చా, తీసుకున్నా. ఆ సెంటిమెంట్స్ ఉంటాయి కదా పెద్దవాళ్ళకి, ఎగ్జామ్కి వెళ్ళి వెనక్కి వస్తాయి, అయిపోయింది. మళ్ళీ వెళ్ళాక మళ్ళీ గుర్తొచ్చింది. మొదటిసారి హాల్ టికెట్ మర్చిపోయా, రెండోసారి ఏదో సంథింగ్ మర్చిపోయా. వచ్చా, మా అమ్మ పిచ్చి తిట్లు తిట్టింది. మేము రూమ్ లో ఉండేవాళ్ళం, ఎగ్జామ్స్ అప్పుడు మా మదర్ వచ్చేవాళ్ళు వండి పెట్టడానికి, కొంచెం హెల్పింగ్ గా ఉంటుందని. ఎవ్రీ సెమ్ కి తను వచ్చేది, పిచ్చి తిట్లు తిట్టింది. ఎగ్జామ్కి వెళ్తా ఎన్నిసార్లు వెనక్కి వస్తావని. ఆ రోజు ఎగ్జామ్ ఈజీగా వచ్చింది. నెక్స్ట్ డే నుంచి
కావాలని వెళ్ళడం, అమ్మ తిట్టవా అని చెప్పి వెనక్కి రావడం. మేము ఇంటికి వస్తుంటే వీడు ఎగ్జామ్ ఎగర కొడుతున్నాడు, డోర్ లేని అంటారు. మా అమ్మ ఇదేం గోలే నీకు, వెనక్కి వచ్చి తిట్టించుకుంటాం. రోజు వస్తా, ఏదో ఒకటి తిట్టగలుగుతా, పేపర్ ఈజీగా వస్తుంది. నాకు ఎందుకు అది వర్కౌట్ అయింది. కాలేజ్ ఫస్ట్, క్లాస్ ఫస్ట్ కాదండి, కాలేజ్ ఫస్ట్. ఎంటెక్ లో కూడా ఇది పెద్ద అచీవ్మెంట్. ఎంటెక్ లో కూడా. ఓకే, మరి మీ ఎడ్యుకేషన్ లైఫ్ ఇలా ఉంది కదా, అండ్ యూట్యూబ్ లో చూస్తే గార్డెనింగ్ వీడియోస్ చేశారు, బంతి పూలు చేశారు, గ్రీన్ చామంతి ఇదంతా, కానీ వెయిట్ లాస్ వీడియో చాలా ఆలోచన ఎవరు ఇచ్చారు? అది నాదే, ఆ ఆలోచన కూడా నాదే. నేను చాలా సన్నగా ఉండేదాన్ని బేసిక్ గా. ఫస్ట్ పిల్లలు పుట్టాక వెయిట్ గెయిన్ అవుతారు. ఫస్ట్ టైం మా పాప పుట్టినప్పుడు చాలా వెయిట్ గెయిన్. భవిష్య చాలా అంటే లిటరల్లీ 90 kgs అయ్యా. అవును. అయినప్పుడు పెద్ద కేర్ చేయలే, ఏముందిలే ఎవరికైనా పిల్లలు పుట్టాక వెయిట్ గెయిన్ అనేది కామన్ థింగ్, నేను పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం కాదు అనుకున్నా. ఒక వెడ్డింగ్ అయింది మా ఫ్యామిలీలో. పెళ్లి కూతురు నాకన్నా పెద్దది, 3 years పెద్దది. మేము కలిసి దిగిన ఫొటోస్ ఉన్నాయి. ఆ ఫొటోస్ చూసినప్పుడు ఏంటి ఇంత ఘోరంగా ఉన్నావా, నాకన్నా పెద్దది ఆ అమ్మాయి ఎలా ఉంది, నేను ఎలా ఉన్నాను అని చెప్పి డెఫినెట్ గా తగ్గాలి, ఇంకా తగ్గాలి అని మొదలు పెట్టేసి అప్పుడు కాలనీలో ఉన్నాం. ఏం చేయాలి, డే స్టార్ట్ అయిపోతే మా అమ్మాయి 6 months అప్పుడు వచ్చాం ఇక్కడికి. ఈ పిల్లతో అవ్వదు చేయడానికి, 4K లెగవాలని చెప్పి అలారం పెట్టుకొని ఫస్ట్ డేనే 4కి సైకిల్ 10 kilometers తొక్కడం, 10 kilometers సైకిల్ తొక్కడం. సాయంత్రం అయితే మా అమ్మాయిని ఎత్తుకొని 7-8 kilometers నడవడం. అట్లా చేసా, గట్టిగా చేసా. ఈ టీవీలో యూట్యూబ్ కనెక్ట్ అవుతుంది కదా, అట్లానే ఏదో కనెక్ట్ చేసుకొని వీడియోలు కనెక్ట్ చేసుకొని దాన్ని చూస్తా, జుంబాలేంటి ఏంటేంటో ఎక్సర్సైజ్లు ఏంటి, యోగాలు ఏంటి, మొత్తం చేసేసా. 20 kgs తగ్గారు. 26 kgs. 90 నుంచి 64-65కి వచ్చా. ఓకే. సో అది అప్పుడు బాగానే ఉంది, తగ్గాము. ఓకే, మళ్ళీ నార్మల్కి వచ్చాము అనిపించింది. మళ్ళీ ఈ ఛానల్ పెట్టినప్పుడు నేను అశ్వత్ 6 months బేబీ. ఓకే, అబ్బాయి మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యా, మళ్ళీ స్టార్ట్ చేశా. అప్పుడు నాకు అనిపించింది మనం ఇది ఎందుకు చేయకూడదు. చాలా మంది మనలాగా సఫర్ అవుతా ఉంటారు, చాలా స్లిమ్ గా ఉండి పెళ్ళయ్యాక పిల్లలు పుట్టాక వెయిట్ గెయిన్ అయిపోయి వెయిట్ తగ్గలేక బాధపడతా ఉంటారు. దాని అంతటికి ఒక్కటే మెయిన్, డెడికేషన్. ఎగ్జాక్ట్లీ. తగ్గాలి అని చాలా మంది నాకు ఎవరైనా మెసేజ్ చేసి, గౌతమి రోజు నీ వీడియోలు చూస్తానే ఉంటాను గౌతమి, ఏంటో మేము తగ్గట్లేదు. చూడొద్దండి, చెయ్యండి, నేను చెప్పింది చూస్తే తగ్గరండి, చూసుకుంటా తింటుంటారేమో. చూడొద్దండి, చూస్తే తగ్గరండి, చేస్తే తగ్గుతారు. నేను నిజమే గౌతమి మేము చెయ్యట్లేదు అంటే, అది ముందు మీరు ఫిక్స్ అవ్వండి మైండ్ లో, మీ బాడీ అది. ఇప్పుడు నేను వెయిట్ తగ్గాక 2-3 పెట్టుకోండి మైండ్ లో, మనకు కావాల్సిన డ్రెస్ వేసుకోవచ్చు, అవును, ఫ్రీగా తిరగచ్చు, ఫంక్షన్స్ కి హ్యాపీగా వెళ్ళొచ్చు, ఎలా హ్యాపీగా వెళ్ళొచ్చు. ఏంటమ్మా ఎంత లావ్ అయ్యావు అన్న క్వశ్చన్లు రావు. రెండోది మన ఏజ్ కూడా కనపడదు. ఎగ్జాక్ట్లీ. ఇవన్నీ మీరు మైండ్ లో గట్టిగా ఫిక్స్ అవ్వండి. నాకు షుగర్ అంటే ఇష్టము, నేను షుగర్ ఏ తింటా, రోజు తింటా అంటే తినండి, దాని ఎఫెక్ట్ కూడా మీకే ఉంటుంది. అయ్యే చెప్పి ఓకే ఇది చూపిద్దాము. చాలా మంది డెఫినెట్ గా సఫర్ అవుతున్న ప్రాబ్లం ఇది. నాకు నేను ఏ డైటీషియన్ చెప్పినవి నేను ఫాలో అయ్యేదాన్ని. అంటే ఫాలో అవ్వకపోవడం అంటే అవ్వకూడదని కాదు, బేసిక్ ఫుడ్ నాలెడ్జ్ ఉంది. అంటే నేను చదివింది బయాలజీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఎందులో న్యూట్రియంట్స్ ఉంటాయి, ఏవి తింటే వెయిట్ గెయిన్ అవుతారు, ఏవి తింటే తగ్గుతారు, ఏవి హెల్దీ, అవి అనేది తెలుసు. నేనే రోజు క్రియేట్ చేసుకునేదాన్ని. సో ఈ వెయిట్ లాస్ వీడియోస్ అయినా డైట్ వీడియోస్ అయినా రీచ్ బాగా వెళ్తుంది. చాలా మంది మీరు చెప్పిన డైట్ ని నమ్మి ఫాలో అయ్యి రిజల్ట్ వచ్చిన వాళ్ళు కూడా కమెంట్ చేస్తుంటారు కదా, సో అప్పుడు ఎలా అనిపిస్తుంటుంది? ఎంత మంది చేస్తారు. కొంతమంది అయితే నేను 40 తగ్గా 45 తగ్గా అంటే వామ్మో నా వీడియోలో ఎంత ఎఫెక్ట్ ఉందా నాకే డౌట్ వస్తుంది. ఇంత కూడా తగ్గొచ్చా, 45 తగ్గారంట, ఫొటోస్ షేర్ చేశారు. ఒకసారి నేను ఛాలెంజ్ పెట్టి 1 month నేను గెయిన్ అయ్యాను అనమాట. అంటే ఈ నార్మల్ నుంచి ఒక 8 kgs పెరిగా. సో నేను తీసుకుంటున్నా ఛాలెంజ్, నాతో పాటు మీరు కూడా తీసుకొని చేయండి అని చెప్పి 1 month చూపించా. నేను అనుకున్న వెయిట్ 73 నుంచి 73కి వెళ్ళిందని వచ్చేసా, 63కి వచ్చేసా 1 month లో. 1 month లో కీటో డైట్ అండి. నేను అది చేయను, అసలు ఏమీ చేయను. హెల్దీ ఫుడ్ అంతే, హెల్దీ ఫుడ్ విత్ వర్కౌట్. కీటో డైట్లు, ఆ డైట్లు, ఈ డైట్లు ఏమి. చాలా మంది ఏంటంటే పెళ్లిళ్ళ సీజన్ వస్తే వెంటనే కీటోకి వెళ్ళిపోతారు. చేయకూడదు, అట్లా చేయకూడదు. అవి చేసిన తర్వాత కూడా స్లో అండ్ స్టడీగా ఉండాలి. ఏదైనా ఫాస్ట్ గా వచ్చేది రిజల్ట్ ఫాస్ట్ గానే పోతుంది. బట్ 1 month లో 10 kgs అంటే చాలా గ్రేట్ అండి. అసలు ఇప్పుడు చూపిస్తాను నా ఫోన్ లో, నిన్న నేను 20,000 స్టెప్స్ వేసా. 20,000 స్టెప్స్ మేము చూస్తాము, చెయ్యము మేము. 20,000 మామూలుగా 10,000 నా టార్గెట్. నేను కబుర్లు చెప్తే 20 వేసేసా. మా ఫ్రెండ్ అంది రేపు అయితే నడిచే పని లేదు, ఇవాళ నడిచేసామంటే ఇవాళది రేపుదే. ఒక్క రోజు కూడా బ్రేక్ తీసుకోను. గ్రేట్. ఈవినింగ్ బయటకు వెళ్ళే పని ఉంది అంటే గంట ముందే వెళ్ళి నడుస్తా. గంట ముందు కుదరదు అనుకుంటే పొద్దున వెళ్ళి నడుస్తా, కానీ అది బ్రేక్ అయితే అవ్వదు. సో ప్రతిరోజు మీరు అచీవ్ చేయాలి అంతే.
ఓకే. అది ఒక్కరోజు చేయకపోయినా చూసుకుంటా మ్యాప్, అబ్బో ఇవాళ అవ్వలేదు కదా అనిపిస్తుంది. అండ్ బేసిక్గా మీరు చేసే వీడియోస్ రీచ్ పెరిగింది. సో ఈ రీచ్ పెరిగినప్పుడు మీరు అనుకోకుండా ఒకసారి రాఘవేందర్ రావు గారు ఇండస్ట్రీలో చాలా పెద్ద మనిషి, పెద్ద డైరెక్టర్ కూడా, ఆయన నుంచి మీకు ఒక మెసేజ్ వచ్చింది అండ్ మీరు ఆయనను అప్రోచ్ అయ్యారు కదా. సో ఫస్ట్ ఆయన అప్రోచ్ అయినప్పుడు మీరు నమ్మారా ఆయననే కాదా అని? ఎలా నమ్ముతామండి, అంత పెద్దోళ్ళు చేశారంటే మనకి ఓకే. అసలు నమ్మలేదు. అది రెగ్యులర్గా ఒక ఫ్రీక్వెంట్ కమెంట్ వచ్చేది, మీతో మాట్లాడాలని. అలా చాలా మంది ఒక వీడియో పెట్టగానే 1000 కమెంట్స్ వస్తాయి, 1000లో అదొకటి అనుకుంటాం కదా. సేమ్ కమెంట్ సేమ్ పెట్టగానే ఫస్ట్ 5 minutesలో ప్రతిరోజు వస్తుంది అంటే ఏదో ఉంది అని చెప్పి వాళ్ళు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇచ్చారు. వెళ్ళి చెక్ చేస్తే ఈ డీటెయిల్స్ అంతా చెప్పారు. రాఘవేంద్ర గారు మిమ్మల్ని కలవాలన్నారు, మీతో మాట్లాడాలన్నారు, మీరు మీ ఆయన నంబర్ ఇస్తాం మీరు మాట్లాడతారా అంటే ఆయనదే డైరెక్టర్. ఓకే. చాలా చెప్తున్నారులే మీరు, ఇట్లాంటివి చాలా చూసాము. నా పర్సనల్ నంబర్ అడిగారు ఫస్ట్. ఓకే. అలా ఎలా ఇచ్చేస్తామండి నంబర్ అని చెప్పి మీరు ముందే చాలా సీరియస్. అసలు నేను ఇవ్వను ఇవన్నీ కబుర్లు చెప్పకండి అంటే, మీరు నమ్మండి ప్లీజ్ అని చెప్పి వాళ్ళు ఒక ఫొటోస్ షేర్ చేశారు. ఓకే. ఆయనతో దిగిన ఫొటోస్. యాజ్ ఏ ఫ్యాన్ గా చాలా మంది దిగుతారు, అనుకోకుండా కలిస్తే ఎవరైనా దిగవచ్చు ఫోటో, అట్లా అయినా షేర్ చేయొచ్చు కదా. అట్లా పంపారు అనుకున్నా. తర్వాత ఆ పర్సన్ ని మా ఇంట్లో వాళ్ళకి చూపించినప్పుడు ఆయన మాకు తెలుసు అన్నారు. మా మామ ఇట్లా మ్యాచ్ అయ్యారు, ఐడెంటిటీ తెలుసు. ఆయన ఫిలిం డిస్ట్రిబ్యూటర్ అంట. ఓకే. సో ఫిలిం డిస్ట్రిబ్యూటర్ రాఘవేంద్రరావు గారు కనెక్ట్ అయింది అక్కడ. సో మేబీ ఏమన్నా నిజమై ఉండొచ్చు అని చెప్పి, చెప్పండి ఏంటి నాతో మాట్లాడడం, అసలు అంత పెద్ద ఆయన నాకు చేయడం ఏంటి అంటే, మీ వీడియోస్ చూస్తారంట, మీ డైట్ వీడియోస్, మా విజయవాడ అమ్మాయి. మా విజయవాడ అమ్మాయి అంటే మాది విజయవాడ కాదు, అట్లయితే మాది గుంటూరు అని కూడా అన్నారు. అని కూడా అంటే మా మాటల్లో నేను ఏదైనా వీడియో చేసేటప్పుడు అన్నమాట, అది నేను చెప్పే వర్డ్స్ ఆయనకి సేమ్. ఓకే మా విజయవాడ వాళ్ళు ఇట్లానే మాట్లాడతారు అనుకుంటారంట. అట్లా చూసి సరే ఓకే మాట్లాడదాము అన్నాము. ఆయన పర్సనల్ నంబర్ మెసేజ్ పెట్టారు నాకు. పెట్టి షార్ప్ ఈవినింగ్ 5కి కాల్ చేయండి అని చెప్పారు. షార్ప్ చేశారా మరి? షార్ప్ 5కి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేసి అవతల నుంచి హాయ్ స్మార్ట్ అన్నారు. గొంతు కూడా ఇలా అంటే నేను చేస్తానని వెంటనే 5కి ఆయన హాయ్ స్మార్ట్ అనగానే ఇంకా మేము ఫుల్ షాక్. కాల్ కూడా రికార్డ్ చేసుకున్నా, ఒక వీడియో కూడా చేశారు కదా. తర్వాత నేను మా మామయ్య మా అబ్బి అందరూ మాట్లాడాము. సో అట్లా మాట్లాడడం అనేది స్టార్ట్ అయింది. ఒకప్పుడు మీ దానికి ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు, ఈవెన్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీ వీడియో షేర్ చేయడానికి ఎందుకులే నాకు ఓన్ గా అచీవ్మెంట్ రావాలనుకున్నారు కదా. సో మరి అక్కడి వరకు రీచ్ వెళ్ళింది వీడియో. అంత పెద్ద మనిషి కాల్ చేశాక ఫుల్ ఎక్సైట్మెంట్ అయ్యారు కదా. ఆయన లాగా ఎంతో మంది ఉంటారు కదా ఇంకా. సో ఎలా అనిపిస్తుంటుందండి మీకు? మామూలు ఫుల్ ఐఎమ్ ఆన్ క్లౌడ్స్ అనమాట. క్లౌడ్స్ కిందికి రా అందులో రాఘవేంద్రరావు గారు అంటే నాకు మామూలుగా ఇష్టం. ఓకే. నేను పాత సినిమాలు ఎక్కువ చూస్తా. పాత సినిమాలు పాత పాటలు చిన్నప్పటి నుంచి ఇష్టం. ఓకే. ఆయన మూవీస్ లో పాటలు స్పెషల్ గా ఉంటాయి. అవును. సో బాగా ఇంటా కూడా. సో ఆయన అనేసరికి ఒక లెజెండ్ అనే ఫీలింగ్. అండ్ మాట్లాడడం ఓకే, బట్ ఆయన ఇంటికి వెళ్ళి ఆయనతో కూర్చొని మీరు ఆయనతో డైట్ లో ఫుడ్ తినుకుంటూ వాళ్ళ ఇంట్లో వ్లాగ్ చేయడం, ఈ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? అసలు మై అవుట్ స్టాండింగ్ అనమాట చెప్పొచ్చు. ఇంకా దాని వర్డ్స్ లో ఎక్స్ప్రెస్ చేయలేము. అది మమ్మల్ని రిసీవ్ చేసుకున్న విధానం ఉంది కదా. మేము వెళ్ళాము, మేము వస్తున్నాము అని చెప్పాము, మిమ్మల్ని కలుస్తాము అంటే ఆయన వాళ్ళ రాఘవేంద్ర గారి ఆఫీస్ ఉంటుంది, ఏ ఏరియానో నాకు ఎగ్జాక్ట్ గా అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గరలో. అక్కడ మేము ఒక వెడ్డింగ్కి వెళ్ళాం, యాక్చువల్లీ ఎంగేజ్మెంట్కి వెళ్ళాం మా ఫ్యామిలీదే. సో ఎలాగో వెళ్తున్నాం కదా అని చెప్పి మిమ్మల్ని కలుస్తాము అంటే, ఆయనకి నువ్వులు ఉండాలంటే ఇష్టం, ఏదో సంథింగ్ ఇష్టం. నేను మామిడికాయ పచ్చడి అన్ని తీసుకెళ్ళా, ఏ ఒట్టి చేతులతో వెళ్ళాం కదా. సో ఈ పువ్వులు స్వీట్స్ ఏం తీసుకెళ్తాము అని చెప్పి ఎలా తీసుకెళ్ళానంటే, ఐటమ్స్ అన్ని ప్యాక్ చేసి ప్రింట్లు తీసా. ఫ్రూట్స్ ప్రింట్లు, బాక్సుల నిండా ఫ్రూట్స్ అంటించి, బాక్స్ డిఫరెంట్ గా కనిపించాలి అని చెప్పి కాయలు బొమ్మలు అంటించి ఆయనకి డిఫరెంట్ గా వెళ్ళాలి అని చెప్పి వెళ్ళాము. వెళ్ళగానే మేము వస్తామని చెప్పి కింద ఒక మనిషి మా కోసం వెయిటింగ్ వచ్చి తీసుకెళ్ళి మేము వెళ్ళగానే కాఫీ తాగుతారా ఏం తాగుతారని చెప్పి ఉండి, రేపు మధ్యాహ్నం లంచ్కి రావాలని చెప్పి. అప్పుడు ఉప్పెన మూవీ రిలీజ్ అయింది. రిలీజ్ అయితే ఆయన స్క్రీన్స్ ఉన్నాయి పైన రాఘవేంద్ర గారి ఆఫీస్ లో. చూస్తారా మూవీ అంటే నేను బేసిక్ గా చూడను, అంత తక్కువ, చాలా తక్కువ. సెలెక్టెడ్ గా చూస్తా సినిమాలు. సరే అడిగారు కాబట్టి వెళ్దాంలే, వద్దంటే ఏం బాగుంటది కానీ ఫుల్ మూవీ అయిందాకైతే మేము ఉండవండి, వెళ్లే పని ఉంది అంటే సరే హాఫ్ అన్ అవర్ చూద్దాం అని చెప్పి ఆయనతో కలిసి కూర్చుని
హాఫ్ మూవీ సో చూసి లైఫ్ లో ఒక పెద్ద మెమరీ క్రియేట్ చేశారు. బాగా. And తర్వాత ఆయన నంది అవార్డ్స్ అన్ని చూపించారు కదా. ఆయన ఇంటి నుంచి వస్తుంది భోజనం, వర్కర్స్ అందరికీ భోజనం వస్తుంది, అవి ఇవి రెండు తెప్పించి టేబుల్ మీద పెట్టి మీకు ఏం కావాలి ఏంటి అని చెప్పి కూర్చొని నాన్ వెజ్ వెజ్ అన్ని ఆయన తినే ఫుడ్ అన్ని తీసుకొచ్చి కబుర్లు చెప్తా లంచ్ చేసాం అనమాట. అది గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఓకే, నేను నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఒక సెలబ్రిటీతో. యా, అంటే ఆయనకు కూడా ఫస్ట్ టైం ఒక ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఎవరైనా చూసుంటామేమో కానీ ఇట్లాంటి ఛాన్స్ ఎప్పుడు రాదు కదా. అవును. అండ్ ఒక హానెస్ట్ క్వశ్చన్ అండి, సో బేసిక్ గా ప్రతి ఒక్క అమ్మాయికి ఏంటంటే ఫాదర్ తో ఒక మంచి అటాచ్మెంట్ ఉంటుంది. అండ్ మీ వీడియోస్ మధ్యలో ఆగిపోయినప్పుడు చాలా మందికి అర్థం కాలేదు ఎందుకు గౌతమి గారు వీడియోస్ రావట్లేదని. అప్పుడు అభి గారు ఒక వీడియో చేశారు కార్లో కూర్చొని, మీ నాన్నగారు ఎక్స్పైర్ అయ్యారని. సో ఏంటి ఏమైంది? ఆయన సిక్ బాగా. ఓకే, ఏజ్ కాదు, ఏజ్ ఉంది, ప్లస్ బాగా కష్టపడ్డారు ఒకప్పుడు. మేము చిన్నప్పుడు చదువుల కోసం అని కానీ లేకపోతే బిజినెస్ లో లాసులు రావడం కానీ బాగా సిక్ అయ్యి రిపీటెడ్ ఆపరేషన్స్ అయినాయి. ఓకే, ఆయనకి స్పైనల్ కార్డ్ కి. అది కూడా ఒక్కరే కూతురు కదా, 3 times ఫెయిల్ అయింది. అవునా? 3 times ఫెయిల్ అయ్యి 4 అట్లా లిటరల్లీ చనిపోవడానికి ముందు స్టిక్ తో కూడా కష్టమైన నడక. అయితే లాస్ట్ లో ప్రాబ్లం డయాగ్నైజ్ అవ్వకుండా చనిపోయారు. మాకు క్యాన్సర్ అని ఓకే లేట్ గా తెలిసినట్లుంది. ఓకే, నాన్నగారితో మీకున్న అటాచ్మెంట్ ఎలా ఉండేది? ఇంకా నేను బాగా కబుర్లు చెప్పేదాన్ని. మా అమ్మతో అంటే ఫుల్ ఫైటింగ్. ఎప్పుడు మాకు కొంచెం ఒక జబ్బు ఉంది, ఎందుకంటే అమ్మాయిలకి డాడ్ అంటే హగ్, మదర్ అంటే ఫైట్ అవుతుంది. మాకు జబ్బు ఉంది, ఓవర్ క్లీనింగ్, ఓవర్ ఓసిడి. మా అమ్మ నేను అక్కడ ఫైట్ చేసుకుంటాం. నువ్వు సరిగ్గా చేయలేదంటే నువ్వు సరిగ్గా చేయలేదు, నువ్వు ఇది సరిగ్గా, ఇది ఎందుకు ముందుకు వచ్చిందంటే నువ్వు ముందుకు తెచ్చావంటే నువ్వు ఇది సరిగ్గా తొడవలేదు చూడు, దుమ్ము ఉంది, అక్కడ వస్తాయి మాకు ఫైటింగ్. బట్ నాన్న వచ్చి మీకే సపోర్ట్. మా నాన్న అయితే నేను ఇప్పటికీ పెళ్ళయ్యాక కూడా మా ఇల్లు, రోడ్డు, గుడి, శివాలయం ఉంటది. సో మా ఇంటి ముందు నుంచే జనాలు పాస్ అవుతా ఉంటారు. ఫుల్ సందడిగా ఉండే ప్లేస్. ఓకే, ఇంట్లోంచి బయటకు రాగానే ఒక చైర్ ఉంటది, చైర్ పక్కన ఒక బల్ల ఉంటది, చక్క బల్ల. ఆయన ప్లేస్ చైర్, నా ప్లేస్ ఆ బల్ల. ఓకే, కాఫీ కలిపి తెచ్చేస్తుంది మా అమ్మ. నేను కూర్చోం, మేము ఇద్దరమే కూర్చుంటాం. ఒక 2-3 గంటలు. లాస్ట్ లో మా నాన్నకి హియరింగ్ పోయింది కొంచెం. అయినా కూడా గట్టి గట్టిగా అరిసి చెప్పేదాన్ని. అందరు అనేవాళ్ళు ఎందుకు అంత అరుస్తావు అంటే ఆయనతో మాట్లాడతాను నేను. అంతే కదండి, ఆ డాటర్ కి ఫాదర్ మీద ఉన్న అఫెక్షన్ చెప్పలేదు. అది చనిపోయాక చాలా మిస్ అయ్యాది. ఆ ప్లేస్ చూడగానే మేము ఎప్పుడు ఇంటికి వెళ్తాం కదా, విజయవాడ వచ్చేటప్పుడు కార్ ఎక్కడానికి బయలుదేరుతూ ఉంటాం, చైర్లో కూర్చుని ఉంటారు. నాకు వెళ్ళిన ప్రతిసారి అదే వ్యూ కనిపిస్తుంది. నేను వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఆయన అక్కడే కూర్చుని ఉండేవాళ్ళు, ఇప్పుడు లేరు. ఓకే, నేనే చేశాను మా ఫాదర్ కార్యక్రమాలు. అవును, అన్ని చూసాము. ఆయన చెప్పినప్పుడు అందరికి క్లియర్ అయింది, ఓకే అందుక చేయట్లేదు. అండ్ కమెంట్స్ లో సన్ కొడుకులు లేరు కదా, అవును, వేరే అంటే ఉన్నారు ఫ్యామిలీలో కజిన్స్, వాళ్ళు పెడతామన్నా కూడా మీకు ఉంటుంది కదండి, నేనే చేయాలి మా నాన్నకి, దట్స్ మై రెస్పాన్సిబిలిటీ అని చెప్పి నేనే చేశాను కోవిడ్ టైంలో. దాని తర్వాత చాలా సిక్ అయ్యాను కూడా నేను. అవునా? మెంటల్ గా కొంచెం డిప్రెషన్. ఓకే, దానివల్ల కూడా 6 months దాకా అసలు నో వర్క్, ఫుల్ డిప్రెషన్. అంటే అసలుకి అది పీక్స్, అది ఆ మెమరీస్ అవన్నీ మిమ్మల్ని వెంటాడుతుంటాయి పీక్స్. దానిలో నుంచి ఎలా బయటకు వచ్చాననే ఒక రోజు ఒక వీడియో పెట్టా దాని గురించి. ఎందుకంటే నేను సఫర్ అయ్యా కదా, బెడ్రూమ్ లో కూర్చొని సెల్ఫీ వీడియో సఫర్ అయ్యా కదా, నాకు అనిపించింది చెప్దాం, షేర్ చేద్దాం. కింద కమెంట్స్ ఉన్నాయండి ఆ వీడియోకి, 5,000 కమెంట్లు. 5,000 ఇదే పాయింట్, మేము సఫర్ అవుతున్నాం, మేము నాకు అంటే షాక్ అయ్యా, ఏంటి ఇంతమంది ఉన్నారా ఈ ప్రాబ్లం ఫేస్ చేసేవాళ్ళు అని. దానిలోంచి ఎలా బయటకు రావాలి అనేది కూడా చెప్పాలి కదా. నేనేం చేసుకున్నా, నేను నా ఫ్రెండ్స్ డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళ ద్వారా సైకియాట్రిస్టులతో మాట్లాడి వాళ్ళు చాలా సివియర్గా, నేను ఇంట్లో వాళ్ళకి మా హస్బెండ్ వీళ్ళకి చెప్తుంటే అంతే ఉంటుందిలే, ఏం లేదు నీకు బానే ఉంది అనేవాళ్ళు, నువ్వు బానే ఉన్నావు కదా అని చెప్పి చూడటానికి నేను అందరికి బానే కనిపించాను. మీ బాడీ ఎమోషన్ మీకే తెలుస్తుంది. 13 మంది డాక్టర్స్ కలిసా, ఆల్ సెక్షన్స్, ఎండోక్రైనాలజీ ఏంటి, గైనక్ ఏంటి, లంగ్ ఏంటి, హార్ట్ ఏంటి, గ్యాస్ట్రో ఏంటి, డెంటల్ ఏంటి, ఏదో బాగోదు, ఏం బాగోదో తెలీదు. అక్కడికి వెళ్తే యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అనేవాళ్ళు, కానీ నేను సిక్ అని నాకు తెలుసు. తర్వాత అట్లా మాట్లాడినాక అద్దం ముందు నుంచొని రోజు ఇల్లు పడుకున్నాకో టీవీ బాత్రూంలోనో నువ్వు బాగానే ఉన్నావు, నువ్వు బాగానే ఉంటావు, నీకేం కాదు, నాకు నేను ఏం చేశాను అనేది చూసుకొని మళ్ళీ నన్ను డివియేట్ చేసేది యూట్యూబ్. మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లేదు దీనిలోకి రావాలి అని చెప్పి మళ్ళీ ఇది కూడా నేను మళ్ళీ చెప్పాను, ఇది చెయ్యండి,
ఇది చేస్తే డెఫినెట్ మనకి మెడిసిన్ మనమే, మందులు వేసుకోవద్దు, మనకి మెడిసిన్ మనమే అని చెప్పి. నిద్ర రావడానికి కూడా నేను టాబ్లెట్స్ వాడే ఆ టైంలో. అండ్ సారీ అండి, ఇంకో క్వశ్చన్ అడుగుతాను. సో నాన్నతో మీకు మంచి బాండింగ్ ఉంది కదా, మీరు యూట్యూబ్లో కనిపించినప్పుడు మీ వీడియోస్ చూస్తుంటారు కదా ఆయన, సో ఎలాంటి కాంప్లిమెంట్స్ ఇచ్చేవారు? ఇదైతే అసలు చాలా జెన్యూన్ ఆన్సర్ ఇది. మా అమ్మకి మా నాన్నకి నేను పిహెచ్డి చేయాలని కోరిక. ఓకే. అంటే నేను ఎంటెక్ అయిపోయాక నాకు పిహెచ్డి ఆఫర్ వచ్చింది, నేను వర్క్ చేసిన దగ్గరే. నేను ఒక్క స్టెప్ అటు వెళ్ళుంటే ఈ పాటికి నేను డాక్టరేట్తో ఉండేదాన్ని, ఎప్పుడో గ్రీన్ సైన్ హోల్డర్ అయ్యేదాన్ని. అది మా బాగా ఇద్దరికి ఇష్టం. సో ఎక్కడో ఉంది వాళ్ళకి, ఏంటంటే ఏం చేయట్లా, చదువుకున్నావు, అందులో కాలేజ్లో టాపర్గా ఉన్నావు. ఇంకోటి, నేను కాలేజ్లో ఉన్నప్పుడు కూడా ప్రొఫెసర్స్ని ఎప్పుడు నాకు మార్కుల కోసం వెళ్ళి బతిలాడటం, వెళ్ళి పక్కన కూర్చొని నేను ఎప్పుడు చేయలే. వాళ్ళు అనుకునే వాళ్ళంట, మా ప్రొఫెసర్స్ వేరే వాళ్ళ దగ్గర అనేవాళ్ళంట, గౌతమికి చాలా యాటిట్యూడ్, అసలు రాదు, మీరేమో మార్కుల కోసం వస్తానంటే నేను చదువుతా, నాకు నమ్మకం, బాగా రాస్తా అని నేను ఎందుకు వెళ్ళి బతిలాడాలి? నాకు అవసరం ఉన్నప్పుడు వెళ్ళి మాట్లాడతా, నాకు డౌట్ వస్తే అడుగుతా, అంతేగాని మార్కుల కోసం అయితే నేను వెళ్ళి చేయను, అట్లా ఉండేదాన్ని. సో బాగా చదువుతుంది ఇది అని తెలుసు కదా, సో ఏం చేయట్లేదని ఒక ఫీలింగ్ ఉండేది. ఒకరోజు ఇట్లానే బయట కూర్చున్నాం, నాకు ఆ సీన్ ఎప్పటికీ కళ్ళలో కనిపిస్తుంది. వినపట్ల అప్పటికే మా నాన్నకి యూట్యూబ్లో పేమెంట్స్ వస్తాయి అవన్నీ కూడా వాళ్ళకి తెలియదు. నాకు పేమెంట్ స్టార్ట్ అయిన టైంలో మా అమ్మమ్మ చనిపోయారు. సో కోవిడ్ ఫస్ట్ లాక్డౌన్. మా అమ్మమ్మ టైంలో మా అమ్మకి చెప్తే ఎక్సైట్ అయిపోద్దని మా అమ్మకి చెప్ప కూడా మా పిన్నికి చెప్పా. అసలు నాకే తెలియదు డబ్బులు వస్తాయని. నాకు అకౌంట్లో క్రెడిట్ అయ్యేదాకా రేపు ఉగాది అనగా నాకు ఇవాళ క్రెడిట్ అయినాయి. సో నాకు ఆ ఇయర్ న్యూ ఇయర్ ఉగాది నాకు స్పెషల్ అన్నమాట. 2020 ఉగాది బ్లెస్సింగ్. ముందు రేపు ఉగాది ఇవాళ ఈవినింగ్ వచ్చాయి. మా పిన్నికి చెప్పా, మా పిన్నితో నేను బాగా క్లోజ్ గా ఉంటాం. ఇట్లా నాకు డబ్బులు వచ్చినాయి అక్క యూట్యూబ్ లో అంటే, అవునా దాంట్లో కూడా డబ్బులు వస్తాయి అన్నారు వాళ్ళు. ఇంకా తర్వాత మా అమ్మకి చెప్పా, వస్తూ ఉంటాయి, మనం ఎంత చేస్తే అంత, మన కంటెంట్ బాగా వెళ్తే అంత అని చెప్పి లైట్ గా ఎక్స్ప్లెయిన్ చేసే, కానీ మా నాన్నకి తెలీదు. ఒక రోజు కూర్చున్నప్పుడు మా అమ్మ చెప్పిందంట, ఏదో చేస్తుంది పర్వాలేదు దాంట్లో డబ్బులు వస్తాయి అంట అన్నాక, నేను ఒక రోజు కూర్చున్నప్పుడు, నాన్న ఇట్లా నేను యూట్యూబ్లో చేస్తానా, ఎప్పుడన్నా చూసావా నా వీడియోలు అన్న. నాకు వినపడట్లేదు కదా సరిగ్గా, ఏదో ఊరికే మిమ్మ చూపిస్తుంది ఎప్పుడన్నా ఫోన్లో. మా అమ్మ వాళ్ళు 6 నెలల దాకా నా వీడియోలే చూడలా. ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు, టైం వేస్ట్. షేర్ చేయలేదా మీరు? నేను అసలు ఎవరికి చేయలే, ఎవరికి పంపలా చూడండి అని. మా అమ్మ కూడా 6 నెలల దాకా చూడలేదంట. అంటే పెట్టానని తెలుసు కానీ వీడియో చూడాలి, ఇదేం చేస్తుంది అని తెలుసుకోవాలని కూడా అనుకోలే. ఏదో చేస్తుంది చేసుకొని అని వదిలేసింది. 6 మంత్స్ తర్వాత ఇంట్లో మనీ వచ్చాయి అని చెప్పి ఏదో చేస్తుంది అన్నప్పుడు, ఓకే ఇందులో కూడా ఏదో ఉంది అయితే అని చెప్పి అప్పుడు చూడటం స్టార్ట్ చేసింది. ఒకరోజు చూపించిందంట మా నాన్నకి, ఇట్లా వీడియోలు ఇది ఇలా చేస్తున్నా, రాఘవేంద్రరావు గారి వీడియో. మరి ఆయన్ని కలిసాము అనేసరికి వాళ్ళకి హ్యాపీగా ఉంటది కదా. సో రాఘవేంద్రరావు గారిని కలిసిందంట, ఇట్లా లంచ్ చేశారంట అని చూపించినప్పుడు చూశారు. అట్లా తెలుసు కానీ ఒక 1000 వీడియోలు పెట్టుంటే మా నాన్న ఒక 4-5 చూసుంటారు అంతే. అసలు చూడలా. ఆ రోజు చెప్పా, నాన్న డబ్బులు వస్తాయి, ఇగో ఈ మంత్ ఇంత వచ్చింది, పర్వాలేదు నేను ఇంకా బాగానే ఉన్నా, నువ్వు నా గురించి ఏమి ఆలోచించి కంగారు పడద్దంటే గుడి వైపు చూసి ఒక దండం పెట్టారన్నమాట. నేను సాటిస్ఫైడ్ ఇంకా అని హ్యాపీ ఫీల్ అయ్యారు ఆ రోజు. అని ఓకే మా అమ్మాయి చేసింది ఏదో ఒకటి. ఇన్ని వీడియోస్ చేశారు కదా, అంటే యూట్యూబ్ లో మనం చేసే వీడియో ఏంటంటే మనం ఎప్పుడు కావాలన్నా అప్పుడు చూసుకోవచ్చు. Day 1 ఏం చేసాము, Day 30 ఎలా వచ్చాము. సో ఈ రోజు కూడా ఇలా ఉంటుంది కదా. ఎప్పుడన్నా అనుకున్నారా నాన్నతో కూడా ఒక వీడియో చేసి ఉంటే బాగుండు అని? ఇప్పుడు అనిపిస్తుంది. అంటే ఇప్పటికీ అసలు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. మీరు ఇప్పటికీ గమనించుండొచ్చు, పెట్టుకున్న బాగుండు. మీరు ఇప్పటికీ గమనించుండొచ్చు, నా ఛానల్లో ఎక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ చూపించింది ఏముంది. అదే అందుకే అడుగుతున్నా. నాకు తెలిసి మొన్న భవిష్య హాఫ్ సారీ సెరమనీ అయింది, అప్పుడు తప్పితే ఏ వీడియోలోనూ మా వాళ్ళు అసలు కనపడటానికి ఇష్టపడరు. వద్దు మమ్మల్ని చూపియొద్దు ఎక్కడా కనపడరు. సో ఇప్పుడు అనిపిస్తుంది ఒక్కటి చేసి, మా అమ్మమ్మతో ఒకటి చేశా, అది ఇప్పటికీ చూసి ఆమె చనిపోయినా నేను అదే అంట, యూట్యూబ్ ఉన్నంత కాలం అమ్మమ్మని చూడొచ్చు. ఆ వీడియో ఓపెన్ చేయండి అమ్మమ్మ కనిపిస్తుంది. అందరు ఎంజాయ్ చేశారు ఆ వీడియో కూడా, చూసిన వాళ్ళు కూడా చాలా మంచిగా ఫీల్ అయ్యారు. ఇట్లా ఏమైనా చేసి ఉంటే బాగుండేదేమో, మనకి గుర్తుగా ఉండేది అని అనిపిస్తుంది. అండ్ మీ లైఫ్ లో మీరు బాగా సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ వచ్చిన రోజు ఏంటి? అంటే ఐ అచీవ్డ్ ఇట్ అనే ఫీలింగ్. నేను యూట్యూబ్ చేసి, యూట్యూబ్ 0 ఇన్వెస్ట్మెంట్. దానికి మీకు తెలుసు కదా, ఇంకా దాంట్లో చెప్పేదే ఉంది, మన బ్రెయినే ఇన్వెస్ట్మెంట్. మన బ్రెయిన్ మన కష్టం. తర్వాత
చాలా రోజులు నాకు చాలా మంది నువ్వు వాళ్ళతో ప్రమోట్ చేయించు, ఎవరో నా పేరు వాడితే వాళ్ళ పేరు వాడితే ప్రమోషన్ అయిపోయినట్టే. అయ్యో అసలు నాకు తెలియని కూడా తెలియదు వీళ్ళు నా పేరు వాళ్ళు ఏం చేస్తారంటే యూట్యూబ్లో ఒకటి ఉంది చూసారా, ఎవరన్నా ఒకళ్ళు బాగా పాపులర్ అవుతున్నారంటే వాళ్ళ పేరుని యూజ్ చేసుకుని వీడియోస్ పెడతారు. అవును, నా దానిలో ఎప్పుడన్నా అలాంటిది ఒక్కటన్నా చూసారా? ఒక పెయిడ్ ప్రమోషన్ లేదు, ఒకరిని ప్రమోట్ చేయరు, ఒక పెయిడ్ ప్రమోషన్ ఉండదు, ఒక పేరు వేరే టాప్ యూట్యూబర్ పేరు వాడి చేసింది కూడా ఉండదు. వద్దు, నేను చేయొద్దు అనుకున్నా. అట్లా నా పేరు చాలా మంది వాడుకున్నారు. నేను ట్రెండ్ అయిన టైంలో అబ్బో నా మీద వచ్చిన వీడియోలు కొన్ని వందలు వచ్చి ఉంటాయి. లాక్డౌన్ లో ఎక్కడ చూసినా ఇస్మార్ట్ గౌతమి ఛానల్ తెలుసా అనే ఉండేది. అట్లా వాడుకొని చేశారు. అప్పుడు అనిపించేది ఏంటి నేను ఎక్కడ ప్రమోట్ ఇంత జెన్యూన్ గా చేస్తున్నా కూడా ఇది ఇలా వచ్చిందే అని. సరే ఏమి ఒక్కటి చెప్పాను కదా, ఫస్ట్ డే నీట్గా చేయాలి, నో ప్రమోషన్స్, నో రిలేషన్ విత్ అదర్ యూట్యూబర్స్, అట్లా కొన్ని పెట్టుకోవద్దు అని, 0 ఇన్వెస్ట్మెంట్. ఓకే. తర్వాత నాకు బ్రెయిన్లో వచ్చిన ఆలోచన ఏంటంటే ఓకే ఇది పర్మనెంట్ కాదు, ఈ ప్లాట్ఫామ్ పర్మనెంట్ కాదు, ఈ రోజు నేను చేస్తున్నా బాగానే ఉంది, 4 ఏళ్ల తర్వాత నాకు బోర్ కొట్టచ్చు, అవును, నాకు చేయాలని ఇంట్రెస్ట్ పోవచ్చు, చేయాలన్న టైం కుదరకపోవచ్చు, అవును, సో ఇది పర్మనెంట్ కాదు. కానీ ఇది అనేది మనకు ఒక ఇన్కమ్ సోర్స్ అనేది ఇచ్చింది. 10,000 రానివ్వండి, 1 lakh రానివ్వండి, 50,000 రానివ్వండి, డబ్బులు అయితే వస్తున్నాయి. సో దీన్ని మనం ఎలా గుడ్ వేలో కన్వర్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు నాకు ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటది అనిపించింది. సో నేను అది చేయాలంటే ఎవరో ఒకరు చేసి ఇవ్వాలి. మా మదర్ కి ఫోన్ చేశా, నాకున్న సోర్స్ ఆమె. పికిల్స్ నేను అసలు ఇన్ని చేస్తానని కూడా చెప్పలా, నేను చేద్దాం అనుకుంటున్నా, నువ్వు చేసిస్తావా? చెయ్యాలంటే ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకో, మాకు ఎవ్రీ ఇయర్ పికిల్స్, పొడులు, కారాలు చేసి పంపుతావు నా కోసం, నాకు ఎలా చేస్తున్నావో అదే క్వాలిటీ చేయాలి, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు. ప్రతి ఒక్కరు కూడా మీ మదర్ కిడ్స్ లానే చూడాలి. నువ్వు నాకు చేస్తే ఎంత పర్ఫెక్ట్ గా చేస్తున్నావో అదే చేయాలి, కాకపోతే నాకు 2 kgs చేస్తున్నావు, ఇప్పుడు 20 kgs చెయ్యి అంతే అని చెప్తే సరే చేద్దాము అంది. అలా స్టార్ట్ చేసి ఓకే నాకు అప్పుడు వచ్చింది, ఓకే నేనేమైనా చేయగలను, కష్టపడగలను అని ఒక ఫీలింగ్, సాటిస్ఫైడ్ ఫీలింగ్, ఓకే ఐ కెన్ డూ ఎనీథింగ్, కష్టపడితే చాలు. బట్ మీ ఐడియాస్ కూడా చాలా యూనిక్ గా కనిపిస్తాయి, చేసుకోవచ్చు కదా. అంటే చాలా మంది ఏంటంటే ఒక ఫేమ్ వచ్చినప్పుడు ఒక ప్రమోషన్ వస్తే ఎంత ఇస్తావు, నేను ఇంత ఇస్తే నీ బ్రాండ్ గురించి చెప్తా, ఈ వేళ వెళ్ళిపోతారు ఈజీగా. నాకు ఆల్రెడీ చెప్పారు, నేను అంటే ఓపెన్ గా చెప్తున్నా, నాకు ఒక ప్రమోషన్ కి 1 lakh ఇస్తారు, ఇస్తాం అన్నోళ్ళు కూడా ఒక ప్రమోషన్ కి నెలకి 4 చేస్తే చాలు కదా, 4 లక్షలు. అంటే యూట్యూబ్ రెవెన్యూ కన్నా అదే ఎక్కువ వచ్చేస్తుంది. నేనైనా చేయట్లా. ఓకే, సో ఎప్పుడు కూడా ఆలోచించలేదు, ఎన్ని ఆఫర్స్ వచ్చినా కూడా? నాకు ఇప్పుడు గిఫ్ట్లు వస్తూ ఉంటాయి. అవును, ఇక వద్దన్నా కూడా నేను ఒకసారి ఒక చీర కొనుక్కున్నా, ఆ చీర కొనుక్కున్నా నేను, కొనుక్కొని ఒక వీడియోలో కట్టుకున్నా. నేను ఏది కొనుక్కున్నా కట్టుకున్నా అది డిఫరెంట్గా ఉంటుందని అడుగుతారు నన్ను, ఎక్కడ కొనుక్కున్నావు గౌతమి అంటే పలానా చోట తీసుకున్నా అని కమెంట్కి చెప్పేదాన్ని. తర్వాత కొన్నాళ్ళకి ఏమైందంటే ప్రతి ఒక్కళ్ళకి కమెంట్కి రిప్లై చేయాలంటే నాకు టఫ్ అవుతుంది, వీడియోలోనే చెప్పేదాన్ని. ఈ శారీ గురించి మీరు డెఫినెట్గా డీటెయిల్స్ అడుగుతారు, సో ముందే చెప్తున్నా, ఇది విజయవాడలో పలానా షాప్లో కొనుక్కున్నా. మీరు కొన్నారు, సో మీకు నచ్చింది కాబట్టి చెప్తున్నారు. అట్లా ఒకటి చూపిస్తే ఆల్మోస్ట్ 500-600 శారీస్ ఆర్డర్ వచ్చింది. 600 శారీస్ సేమ్ శారీ. సో కేవలం మీరు చెప్పిన మాటను నమ్మి ఆవిడ అప్పటిదాకా నేను అనేది ఒక దాన్ని ఉన్నాను, వాళ్ళు కేరళ, దే ఆర్ ఫ్రమ్ కేరళ, తెలుగు వాళ్ళు కూడా కాదు. నాకు మెసేజ్ చేశారు, ఏమనంటే మీది ఇట్లా చూపించారంట, నాకు ఎవరో మాకు ఫోన్ చేసి మెసేజ్లు పెడుతున్నారు, సేమ్ కావాలి, గౌతమి ఏం కొనుక్కుంది అదే కావాలి అంటే. నేను అనుకున్నా ఎంత ఇంపాక్ట్ ఉంటుంది, సో చూపించేది ఏదైనా సరే ఎంత పర్ఫెక్ట్ అయితేనే చూపించాలి. ఇప్పుడు ఒక పిచ్చిదేదో తీసుకొచ్చి నాకు 1,00,000 రూపాయలు వస్తున్నాయి అని చూపిస్తే నిజంగా హెయిర్ కేరో చూపించమని నా వస్తూ ఉంటాయి, నాకు డైట్ చూపించమని, ప్రోటీన్ పౌడర్స్ చూపించమని వాడతారు. ప్రోటీన్ పౌడర్ చాలా కాస్ట్లీ ఉంటుంది, 5-6 వేలు ఉంటుంది బాటిల్, 5-6 వేలు పెట్టి కొనుక్కుంటారు, పాపం కొనుక్కుంటారు. నేను చెప్పాను అది పనిచేయదు, పని చేస్తే ఓకే, పని చేయలేదు అనుకోండి నన్నేగా తిట్టుకుంటారు, ప్రోడక్ట్ వాడిని ఎవరేమనరు. నేను అందుకే చెప్తా, మీ ప్రోటీన్ పౌడర్ మీరే చేసుకోండి, నేను చెప్తా ఎలా చూపిస్తా ఎలా చేసుకోవాలో. అట్లా నేను వద్దు అనుకున్నా. సో నేను కొనుక్కున్నవి నాకు గిఫ్ట్, అప్పుడు ఆ అమ్మాయి నాకు అప్పటి నుంచి ఎవ్రీ టైం గిఫ్ట్ పంపిస్తా ఉంటది, పంపించిన గిఫ్ట్లు ఎప్పుడు చూపిను, అది గిఫ్ట్ కదా, అది ప్రమోషన్ అవుతుంది. మీరు వెళ్ళి తీసుకుంటే మీకు నచ్చింది అది చెప్పొచ్చు, అట్లా చూపిస్తాం. అంతేగాని ఇంత పెద్ద నేను ఒక సాయి కృష్ణ గారి వీడియోలో కూడా చెప్పా, చేయనండి నేను అంటే, అంత ఓపెన్ గా ఎలా చెప్తున్నావు గౌతమి, అది చాలా ఎఫెక్ట్ ఉంటుంది తెలుసా అంటే, ఉన్నా సరే
నేను తగ్గేదే లేదు. తర్వాత ఆయనకి చాలా మంది యూట్యూబర్స్ ఫోన్ చేసి మేము వీడియోలు ప్రమోట్ చేసే వాళ్ళం మేమంతా ఇదిగా ఉన్నామా అంటే అది మీ ఒపీనియన్, అది అమ్మాయి మీరు మళ్ళీ చెయ్యొద్దు అని అమ్మాయి చెప్పలేదు, తను చెయ్యను అని చెప్పింది, అదే చూడండి అని చెప్పి చెప్పారంట. ఓకే, నేను చేయనంటే చేయను అన్న. అండ్ ఫ్యామిలీ విషయానికి వచ్చేసరికి మరి పిల్లలతో ఎలా ఉంటుంది మీ రిలేషన్? పిల్లలంటే స్ట్రీట్ మదరా, లవ్లీ మదరా? రెండు ఉంటాయి. రెండు మొదటిదే ఎక్కువ ఉంటుంది. అంటే ఇంట్లో మేము అందరం కలిసి ఉంటాం కదా, అవును, సో కొంచెం ప్యాంపరింగ్ ఎక్కువ ఉంటది అందరిది. ఓకే, ఇద్దరు పిల్లల్ని తీసేస్తే 5 మెంబర్స్ ప్యాంపరింగ్ అంటే ఒకళ్ళన్నా ఉండాలి కదా. నేను మా మామయ్య ఉంటాం స్ట్రిక్టే, ఇద్దరు స్ట్రిక్టే. అండ్ అత్తమామ గురించి ఏం చెప్తారు, ఎలా చూసుకుంటున్నారు? అంటే లవ్ మ్యారేజ్ కదా, ఒక ఇంటికి వెళ్తున్నప్పుడు చాలా క్వశ్చన్స్ ఉండొచ్చు, అబ్బాయి మీద ఒక నమ్మకం ఉంటుంది, కానీ అత్తమామ కూడా అమ్మ నాన్న లాగానే కదా, మరి వాళ్ళు మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు, ఈ రోజు వరకు ఎలా చూసుకున్నారు? మరి నేను ఈరోజు ఇది నడుపుతా ఇక్కడ ఉన్నాను అంటే వెనకాల అందరి సపోర్ట్ ఉండబట్టే కదా. మరి ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని ఒక ఫ్యామిలీలో, ఒక జాయింట్ అందరం కలిసి ఉన్న ఫ్యామిలీలో ఉంటా, వీడియోలు చేస్తా, మళ్ళీ బిజినెస్ నడుపుతా, పిల్లల చదువులు ఇవన్నీ అవుతున్నాయి అంటే అందరు ఎఫర్ట్ కలిసి ఉంటేనే అయింది. అండ్ మీరు ఒకటి పెట్టారు ఒకప్పుడు యూట్యూబ్ లో, గుర్తుందా? ఐ వాంట్ టు బికమ్ ఎన్ ఐరన్ ఉమెన్ అని. సో అయ్యారా లేదా? అది దాని వీడియో చూసారా మీరు? చూసా. ఫుడ్ గురించి, అది కూడా గురించి అండి, బట్ నేను అదనట్లేదు. ఐరన్ ఉమెన్, సో ఐరన్ ఉమెన్ ఇన్ ద సెన్స్ మాకు ఒక సూపర్ ఉమెన్ లానే అనిపిస్తుంది. సో మీరు చాలా మందికి సూపర్ ఉమెన్ అదే అంటున్నా, 100% జస్టిఫై చేసుకున్నారు డెఫినెట్ గా. ఎందుకంటే ఏదన్నా ఒక రెడీ అయ్యి ఫోటో పెట్టినా ఇన్స్టాగ్రామ్లో లేదా యూట్యూబ్లో పెట్టినా నువ్వే మాకు ఇన్స్పిరేషన్, నువ్వేం చెప్తే అది చేస్తాం. ఒకసారి ఒక సెలూన్కి వెళ్ళా, ఒక ఆవిడ కళ్ళు మూసుకొని ఏదో సమ్ చేయించుకుంటున్నారు, ట్రీట్మెంట్లో ఉన్నారు, నా గొంతుని గబుపోయి తీసేసి గౌతమి 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 అన్నారు. సరే మాట్లాడే అయిపోయింది. యాక్చువల్లీ ఆవిడ నా సబ్స్క్రైబర్ కాదు, వాళ్ళ అత్తగారు నా సబ్స్క్రైబర్ అంట, వాళ్ళ హస్బెండ్ డాక్టర్. మేము ఆ టైంలో ఒక ట్రిప్ వెళ్ళాం దిండి రిసార్ట్కి. వాళ్ళ అబ్బాయిని గౌతమి దిండి వెళ్ళింది, నన్ను దిండి తీసుకెళ్తావా లేదా నువ్వు? బాబోయ్, హస్బెండ్స్ కి పెద్ద ప్రాబ్లం అయిపోయారు కదండి. వాళ్ళ అమ్మగారు ఆవిడ నాతో ఫోటో దిగి సెల్ఫీ తీసుకొని, ఈ ఫోటో ఇప్పుడు మా అత్తగారికి చూపిస్తే గౌతమి ఫ్రేమ్ కట్టిచ్చేసి పెట్టుకుంటారు ఇంట్లో అని అంటే డెఫినెట్ గా మరి నేను వాళ్ళకి సూపర్ ఉమ్మన్నే కదా. అంతే కదండి. అండ్ మీ అంతటా మీరు మీ కంటెంట్ మీరు చేసుకుంటూ ఇంత గ్రోత్ తెచ్చుకున్నారు కదా, బట్ మీ ఎగ్జిస్టెన్స్ అనేది ప్రతి ఇంట్లో మీ వీడియో వస్తేనే ఏ గౌతమి వీడియో వచ్చింది చూడాలి, గౌతమి వీడియో చేసింది మనం అప్రిషియేషన్ చెప్పాలి, లేకుంటే ఏదైనా సజెషన్స్ ఇవ్వాలి, పాజిటివ్ ఆర్ నెగిటివ్ అన్నీ ఉంటాయి కదా. సో ఇలాంటి కమెంట్స్ ఎక్కువ అయ్యే కొద్దీ మీరు అంటే బర్డెన్ ఫీల్ అవుతారా, అరే ఇంత ప్రేమ ఏంటి బాబు మీకు అని? అది నెగిటివ్ కమెంట్స్ అయితే ఫస్ట్ నుంచి తక్కువే. నెగిటివ్ కాకుండా ఫస్ట్ లో నేను ఏం చేసేదాన్ని అంటే, నెగిటివ్ కమెంట్స్ వచ్చాయి ఎప్పుడన్నా వస్తే నేను ఏమనేదాన్ని కదా, ఆ కమెంట్ ని పిన్ చేసేదాన్ని. పిన్ చేస్తారు అంటే అందరు చూడాలనా? ఇదేంటండి? పిన్ చేసేదాన్ని. పిన్ చేశాక నా మీద ఇష్టం ఉన్నవాళ్ళు వాళ్ళని ఎక్కడెక్కడికో వెళ్ళిపోయేవాళ్ళు. అమ్మ బాబాయ్ పిన్ చేస్తే నేనేంటంటే ఓకే పీపుల్ ఎలా ఉన్నారో అని అర్థం అవడానికి పిన్ చేస్తే ఇది ఎక్కడికో వెళ్ళిపోతుందని తర్వాత ఏం చేశానంటే, అలాంటి కమెంట్స్ అసలు చూడొద్దు, చూస్తే మనం ఆలోచిస్తాం ఏదో ఒక టైంలో ఏంటి ఇలా నెగిటివ్ కమెంట్ వచ్చిందని. అలా అనిపించింది అనగానే ఫుల్గా కూడా చదవను, హైడ్ అలా చేసేదాన్ని. ఈ ఇష్టం ఉన్న కమెంట్స్ ఉంటాయి, వాళ్ళు కొంతమంది సజెషన్స్ ఇస్తారు. ఒకసారి ఇట్లా నేను నెగిటివ్ కమెంట్స్ కూడా నేను ఒక అమ్మాయి నేనంటే ఇష్టమేనంట, కానీ కొంచెం సర్కాస్టిక్ గా పెట్టింది ఒక కమెంట్, నాకు అది గుర్తులేదు ఎగ్జాక్ట్ గా, ఎప్పుడో 2-3 years బ్యాక్ రిప్లై పెట్టేదాన్ని చాలా మంచిగా. ఆ అమ్మాయి వెంటనే ఇలా కూడా రిసీవ్ చేసుకుంటారని నేను ఎక్కడా చూడలేదు గౌతమి, ఫస్ట్ టైం. నాకు అసలు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు, ఇంత పాజిటివిటీ ఏంటి నువ్వు అని చెప్పి. ఎందుకండి తీసుకొని ఏం చేయమంటారు నన్ను, నాకేమన్నా వస్తుందా, అనవసరమైన ఆలోచన తప్ప. ఈ మాట అన్నారు కదా, సో మీరు కమెంట్స్ విషయం ఇలా అన్నప్పుడు మీరు మొన్న మీ అమ్మాయిది ఓనీ ఫంక్షన్ చేశారు కదా, చాలా మంది గౌతమి గారు మీరే బాగా కనిపిస్తున్నారు, మీ క్లాతింగ్ శారీసే బాగా కనిపిస్తున్నాయి, మీ అమ్మాయిని బాగా రెడీ చేయలేదన్నారు. ఆ రోజు ఏమనిపించింది? ఏంట్రో మీరు నేను చేసిన ఫంక్షన్ చూడకుండా? నాకు నా దృష్టిలో అది చాలా బాగుంది. ఓకే, మా అమ్మాయి బాగుంది, చాలా చక్కగా రెడీ అయింది, నాకు నచ్చింది. అందరికి నచ్చాల్సిన పని ఏంటి? కానీ కమెంట్లు అన్ని ఎక్కువ అవే కదండి. అసలు ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. దాంట్లో వాళ్ళే డిబేట్ పెట్టుకుంటున్నారు, బాగుందని ఒకరు, బాగాలేదని ఒకరు, లేదు గౌతమి గారే బాగున్నారు ఒకళ్ళు, నువ్వు మీ అమ్మాయిని డామినేట్ చేసావని ఒకళ్ళు. నేను కంఫర్టబుల్, మా అమ్మాయి కంఫర్టబుల్. యాజ్ ఎ మదర్ గా మీకు కూడా మీ అమ్మాయిని బాగా కనిపించాలనే ఉంటుంది కదా. నేను కంఫర్టబుల్, నాకు చాలా బాగా నచ్చింది.
ఆ డ్రెస్సింగ్లో అది కంఫర్టబుల్గా ఫీల్ అయింది. సో చూసే వాళ్ళకి రకరకాలుగా అనిపిస్తుంది. ఓకే, ఇట్స్ ఓకే, అది మీ ఒపీనియన్, నాది కాదుగా. సో ఒకప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేస్తే ఇందులో డబ్బులు ఉంటాయి, యాడ్స్ వస్తాయి, నలుగురికి తెలుస్తాము, జీరో ఇంటెన్షన్తో వచ్చారు కదా. మరి ఇవాళ యూట్యూబ్లో మీకు ఎంత రెవెన్యూ వస్తుందంటే ఏం చెప్తారు? నేను ఎక్కడా చెప్పలేదు. అట్లీస్ట్ అది చూసే వాళ్ళు గౌతమి కోట్లు సంపాదిస్తుందా, లక్షలు సంపాదిస్తుందా అని ఒక బ్లైండ్ లో ఉంటారు కదా. ఒకప్పుడు వచ్చాయేమో బాగా, ఇప్పుడు నేను చాలా తగ్గించా కదా. యావరేజ్ ఎంత రావచ్చు అది కూడా చెప్పరా? అట్లీస్ట్ 5 డిజిట్ వేసుకోవచ్చా? ఓకే, సో మీ కష్టం 5 డిజిట్, సో మీరు జాబ్ చేసినా అదే వచ్చేది కదా. అంతేగా. ఓకే, సో మీరు ఒక ఉమెన్గా ఇంట్లోనే ఉండి ఎలా అంటే టాలెంట్ ఉంటే మనం ఆలోచించగలిగితే ఏం చేయగలుగుతారో ప్రూవ్ చేశారు. సో ఇట్లా చాలా మంది ఇళ్లలో ఉండి చేయడానికి ఆలోచిస్తుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఫస్ట్ ఏం చేయాలనుకుంటున్నాం అనే దాని మీద ఒక క్లారిటీ ఉండాలి. ఓకే, ఇప్పుడు కొంతమంది శారీస్ బిజినెస్ చేద్దాం అనుకుంటారు, రకరకాల ఏదో 2 పడవలు కదా 5-6 పడవల మీద కాళ్ళు పెడతా ఉంటారు. సో అది మనం ఫుల్ఫిల్ చేయలేము. మనకి ఏమొచ్చు, మనం ఏం చేయగలం. ఇప్పుడు నాకు రాఘవేంద్రరావు గారు ఒక మాట చెప్పారు ఒకసారి, ఏదో ఫోన్ మాట్లాడుతున్నా, నేను నా ఎడ్యుకేషన్ గురించి చెప్తూ అసలు నేను ఏదో చదువుకున్నా, ఎక్కడో నాతో పాటు వర్క్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు చైనాలో, జపాన్లో పెద్ద పెద్ద రీసెర్చ్ సెంటర్స్లో పోస్ట్ డాక్టరేట్లు అంటే పిహెచ్డి తర్వాత కూడా చదివి పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారు, నా టచ్లో ఉన్నారు. వాళ్ళు ఫొటోస్ షేర్ చేస్తున్నప్పుడు నేను కూడా ఉండాల్సిందాను కదా అక్కడ అనిపిస్తుంది. 100% అనిపిస్తుంది. స్టిల్ నా చదువు నాకు ఇష్టం ఎప్పటికీ, ఎందుకంటే నేను చదివిన సబ్జెక్టే యూనిక్, డిఫరెంట్ సబ్జెక్ట్. అంటే ఇప్పుడు వేరే తక్కువ అని అనట్లేదు, మాదంతా రీసెర్చ్ ల్యాబ్ అలా ఉండేది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేది. చేయలేదు అనిపించి ఆయనతో అంటే ఆయన అన్నారు, అనుకున్నవన్నీ జరగవమ్మా అన్నారు. తర్వాత జరిగేవి నువ్వు అనుకున్నవి కాదు అన్నారు. అవునులేదు, నేను అనుకున్నది చేయలేదు, ఇప్పుడు జరిగేది నేను అసలు అనుకోలేదు. నేను కూడా అంతే కదండి, చేసింది ఒకటి చేసేది ఒకటి. కాకపోతే ఈ రోజు నువ్వు ఉన్న ప్రొఫెషన్ లో నువ్వు ఆ రోజు అది చేసుంటే నీ ల్యాబ్ వరకు తెలిసేదానివేమో. ఈ రోజు నువ్వు చాలా లక్షల మందిని ఇన్స్పైర్ చేస్తున్నావు, ఇందులో నువ్వు 100% సక్సెస్ అయ్యావు. సో దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది చూసుకో. నా ఫుడ్ బిజినెస్ ని బాగా సపోర్ట్ చేసేవాళ్ళు, అంటే ఇంకా ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఇలా పెట్టించు, అలా పెట్టించు, షేర్ చేసేవాళ్ళు, ఇలా పెట్టించు, ఇంట్రోకి ఆయన దగ్గర గ్రాఫిక్స్ చేసేవాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, ఆయన అన్ని ఇచ్చినా కూడా ఆఫర్ నేను ఎప్పుడు తీసుకోవాలా, నీకు లోగో చేసిస్తాను, ఇది పెట్టిస్తానన్నా కూడా ఒకసారి పంపించారు, నాకు నచ్చలా అది అని చెప్పా. పెట్టంటే నాకు నచ్చలేదండి, ఒక వీడియో కూడా పంపించారు ఇంట్రో, నాకు నచ్చలేదు, నా దానికి సెట్ కాదు అన్న. పెట్టిస్తే ఏమైంది, బానే ఉందిగా గ్రాఫిక్స్ అంటే, నాకు సెట్ మీరు అన్ని పూలు పళ్ళు పెట్టారు, మీకు సూట్ అవుతుంది, నాకు నచ్చలేదు. కొన్నాళ్ళు పాపం ఆయన పంపారు కదా అని చెప్పి కొన్ని రోజులు వాడాను కూడా. సేమ్ ఇంట్రో చిన్న చిన్న చేంజెస్ తో వేరే ఛానల్లో ఉందంట. కమెంట్స్ వచ్చినాయి, వాళ్ళది చూసి నువ్వు చేసావా అని. ఊరిని అంకమ్మ, అసలు నాకు సంబంధమే లేదు కదా. ఓకే, సో మీరు బాగా నమ్మే ప్రిన్సిపల్స్ ఏంటి? వర్క్ హార్డ్, అది అందరూ కామన్ గా చెప్పేదే, చాలా మంది చేస్తారు కూడా. కానీ ఏదన్నా చెప్తున్నా కదా, అక్క వీడియో పెట్టాము 2 రోజులకి వీడియో వ్యూలు రావట్లేదు ఏంటక్క అని అడుగుతారన్నానే, డిసప్పాయింట్ అయిపోతారు ఏమి రాలేదని. ఎవరికి సక్సెస్ ఏదో సినిమాలో చెప్పినట్టు సక్సెస్ ఎవరికి అంత ఈజీగా రాదు, ఇది మహర్షి సినిమాలో డైలాగ్ అనుకుంటా, సక్సెస్ ఎవరికి అంత ఈజీగా రాదని. నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు, ఈ యూట్యూబ్ కోసం ఈ స్మైల్ వెనకాల చాలా ఉంటుంది, 100% ఎఫర్ట్ పెట్టా. ఆ టైంలో కూడా నెగిటివిటీ తెలిసిన వాళ్ళ నుంచి, ఫ్రెండ్స్లో కూడా ఇదెందుకు అలా చేయాలి, అదెందుకు ఇలా చేయాలి అని వాళ్ళు కమెంట్ చేసుకోవడం. ఈ అదే పర్సన్స్ ఈరోజు నువ్వు సూపర్ అబ్బా, నువ్వు ఇదబ్బా అంటే ఆ రోజు నేనే, ఈ రోజు నేనే అంటే, మీ ఒపీనియన్ అంత డేలో మీరు ఎలా మార్చుకుంటారు, సక్సెస్ మీ ఒపీనియన్ మార్చింది అని ఉంటుంది కదా. సో ఎవరేమనుకుంటున్నారు, ఏం చేస్తున్నాం అనేది లేకుండా, మనం ఏ వర్క్ అయితే చేయాలనుకుంటున్నామో 100% ఎఫర్ట్స్ దాని మీద పెట్టి, రిజల్ట్ రావట్లేదు కదా అని చెప్పి మధ్యలో వదిలేయకుండా, చెప్పా కదా 365 వీడియోస్ పెడదాం అనుకున్నా 366 పెట్టేదాన్ని నెక్స్ట్ డే రాపోయినా. అంతేగాని డెడ్ లైన్ ఏం పెట్టుకోవాలా, ఇన్ని రోజులే చేయాలి అని. చేస్తా ఉంటే ఏదో ఒక రోజు అది తగులుతుంది, అట్లా చేయాలి అనేది నేను గట్టిగా అనుకుంటా. మరి కొంచెం స్పిరిచువల్ నాకు బాగా కనెక్ట్ అవుతారు. ఓకే, మరి జీరోతో స్టార్ట్ అయిన మీ ప్రయాణంలో ఇవాళ 5,50,000 సబ్స్క్రైబర్స్ వచ్చారంటే అంత ఈజీ థింగ్ కాదు. అండ్ సోషల్ మీడియాలో మీరు లైవ్ చేసినా, మీరు ఏదైనా వీడియో చేసినా ఇన్ఫర్మేటివ్గానే తీసుకుంటున్నారు. సో ఇంతమంది మిమ్మల్ని ఫాలో అవుతుంటారు కదా, అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?
ఏం చెప్పడం అంటే నానేం చెప్తాను అంటే నేనేం చేయాలండి? నేను ఎలా ఉన్నానో వాళ్ళకి ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది. అంటే చాలా మందికి మా గౌతమి అంటే మీరు అన్నారు కదా, ఇప్పుడు మీరు చాలా కూల్గా శాంతంగా ఉన్నారు, నేను చాలా మొండిదాన్ని. ఓకే. ఆ మొండితనమే చాలా సక్సెస్ ఇస్తుంది, చాలా విషయాల్లో సక్సెస్. అంటే మొండిగా ఉండాలి కానీ అనుకునేది సాధించేంత వరకు ఆ మొండితనం నాకు నా కంఫర్ట్ జోన్ అది. అంటే నా వేరే వాళ్ళ దగ్గర చూపించాం, అది ఎక్స్ప్రెస్ చెయ్యం, మన పనిలో చూపిస్తా. ఆ మొండిగా ఉంటాం అనేది ఆ వర్క్ మీద చూపిస్తా. ఇప్పుడు మొక్కల్లో పనిచేసేదాన్ని, కుండీలు చాలా పాటలు ఎంత బరువు ఉంటాయో, ఆల్మోస్ట్ 40-50 kgs ఉంటాయి, మోసేసేదాన్ని, ఎత్తేసేదాన్ని, పెట్టేసేదాన్ని, అన్ని చేసేసేదాన్ని, అంత మొండిగా చేసేదాన్ని. మా మామయ్య వాళ్ళ సిస్టర్ ఉంటారు, ఆవిడ ఒక రోజు నన్ను డైరెక్ట్ గా అన్నారు, చాలా మొండిదాన్ని గౌతమి. ఎందుకంటే పని గురించి అని కాదు, ఆలోచనలు కూడా అదే అనుకుంటే చెయ్యాలి, థాట్స్ కూడా చాలా మొండిగానే ఉంటాయి. చెయ్యాలి అనుకుంటే చెయ్యాలి అనుకోండి. ఇప్పుడు నేను నా దాంట్లో చెప్తుంటే బరువు తగ్గడం గురించే చాలా మంది మేము చేయలేకపోతున్నాం అంటే మీరు గట్టిగా అనుకోవట్లా చేయాలని. మీరు మెంటల్ గా మీరు ఏదైనా ఫిక్స్ అవ్వాలి, ఫిక్స్ అయితే మనం ఏదైనా చేయగలం. 100% ఎఫర్ట్ పెట్టి చేస్తే ఎవరైనా సక్సెస్ అవుతామని నేను చెప్తా. అంటే నేను సక్సెస్ అయ్యానని చెప్పట్లా, మనం ఏదైనా సరే అనుకున్న దానిలో 100% శ్రద్ధ పెట్టాలి. చాలా విషయాల్లో మొండిగా కూడా ఉండాలి, చాలా గట్టిగా ఉండాలి, పట్టుకునే దగ్గర పట్టుకోవాలి, వదిలే దగ్గర వదిలేయాలి. అదేలేండి, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో. మా పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు. మీ ఫేవరెట్ హీరో ఆయననేనా? అంటే ఒకళ్ళని కాదు, నాకు చాలా. అంటే మీరు సినిమాలు చూస్తారనే అది నాకు అనిపించలేదు. నాకు అందరూ ఇష్టమే. ఓకే. సూర్య అంటే బాగా ఇష్టం. ఓ లవర్ బై సూర్య. అన్ని చూస్తా, నాకు పాత సినిమాలు బాగా చూస్తా. పాత సినిమాలు అంటే లైక్ బ్లాక్ అండ్ వైట్ అండి, లేకుంటే బ్లాక్ అండ్ వైట్? బ్లాక్ అండ్ వైట్. నాకు తెలిసి ఒక 700 చూసుంటా. ఫేవరెట్ మూవీ గుండమ్మ కదా, ఆల్వేస్. నైస్. అది నాకు తెలుసు, మా ఇంట్లో వాళ్ళకే తెలుసు. 200 సార్లు ఇంట్లోనే చూసుంటా. పాపం కదండి, అందరూ చెవులు ఇట్లా పెట్టుకుంటారు, అందరూ ఇంట్రెస్ట్ గా చూస్తారు. ఆ సినిమా అలవాటు చేశారు కదా, అసలు డైలాగ్ టు డైలాగ్ అన్ని చెప్పేయగలను నేను. సూర్యకాంతం గారు అభిమానం మీరైతే? 100%. నాకు పాత వాళ్ళు అందరూ ఇష్టమే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ గురించి చాలా ఇన్ఫర్మేషన్ మాకు చెప్పినందుకు. చాలా కొత్త విషయాలు తెలుసుకొని ఉంటారు మా వ్యూవర్స్. చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతుంటారు ఆడియన్స్ కూడా. గౌతమి ఏదైనా ఒక వీడియోలో డల్ గా కనిపిస్తే ఏంటి గౌతమి వాళ్ళ వీడియోలో డల్ గా ఉన్నావు, బాగా కనిపిస్తే నెక్స్ట్ వీడియోలో ఏంటి గౌతమి ఫుల్ యాక్టివ్ గా ఉన్నావు అని చెప్పి అంతవరకు ఆ షేడ్సే చూసారు. కానీ బట్ ఇంటర్వ్యూ అనేది కూడా ఒక మెమరీ అండి. నేను ఇచ్చిన ఫస్ట్ ఇంటర్వ్యూ మాకు కూడా అది ఒక హానర్ లాగా ఫీల్ అవుతాము. ఎందుకంటే చాలా మంది వచ్చినా కూడా నేను సెలెక్ట్ చేసుకున్న ఫస్ట్ ఇంటర్వ్యూ ఇదే. ఐ ఫీల్ బ్లెస్డ్ అండ్ మా ఛానల్ కూడా చాలా థ్యాంక్స్ అని చెప్తున్నారు వాళ్ళ తరఫున. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత ఇన్ఫర్మేషన్ మీ పర్సనల్ లైఫ్ గురించి కానీ, మీరు ఈ ఫీల్డ్లోకి రావడానికి ముందు ఎలా ఉండేవారు, వచ్చాక ఎలా ఉన్నారు, ఈ రోజు కూడా మీ ఆలోచన ఎలా ఉన్నాయి, ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదండి, మీ ఇస్మార్ట్ గౌతమి గారు చెప్పిన మాటలు విన్నాక తన గురించి మీకు తెలియని అనేక విషయాలు ఇంటర్వ్యూలు అయితే మీకు తెలిసాయి కదా. మరి ఈ ఇంటర్వ్యూ చూసాక, గౌతమి గారు చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్.